అన్నా పెద్ద చేపనే పట్టేశా. వీడు మామూలోడు కాదన్నా. వీడికి చేపలు పట్టుకోవడానికి వెళ్ళావారా? నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? వాడు పులి పెట్టరా, పులి పెట్ట. నీకు 10 రోజులే టైం. అలాగే అన్నా. స్టీరింగ్ మీద కయ్యేసి మైలేజ్ని, మనిషి మీద కన్నేసి క్యారెక్టర్ని చెప్పేస్తాను. దొంగ వేషాలంతా వేసినామంటే నరాలు తీసి క్లచ్ వైర్ మాదిరి వాడేస్తాను. ఏమైంది? మీటర్ రీడింగ్ తప్పు రాసి డబ్బులు నొక్కేస్తే చచ్చాడు. యారం తెలియమిలే మాణిక్యం మొదలియా ఎందుకు రాదో పనులు వాడా తంబి వా. సేటు కలెక్షన్ పైసలు సేటు. ఇది మీ కార్ కిరాయి. సరే, ఇది నా కష్టం. నల్లది. దీంతో నేను మీ దగ్గర దాచిపెట్టిన డబ్బులు 20,000 తక్కువ 6 లక్షలు. అడాడా అరే అంతా వీణ్ చూసిదా నేర్చుకోవాలరా. బ్రేకు లేని కారు మాది స్పీడ్ గా దూసుకుపోతా ఉన్నాడు. ఏదో మీ దయ సేటు. నచ్చినవరా పయ్యా, కానీ ఒక మాట, స్పీడ్ ఉంటే తప్పిలే కానీ కంట్రోల్ తప్పద్దు. అద్దా సరే సేటు, నేను బయలుదేరుతా సేటు. బేరం చూసుకోవాలి. సరే, పైసలు జాగ్రత్త. నల్లది. కాఫీలు తగ్గించిన కాస్త రంగన్న వస్తావు. ఏందన్నా వాడిని సపోర్ట్ చేస్తుంటివి? వాడి ఏమో మిమ్మల్ని మించిపోవాలందానే. మనిషి ఆశపడతాడురా, తప్పిల్లే. అలా అని కుదురుగా ఉంటాడా? ఇలా కష్టపడతాడు. అలా కష్టపడ్డ ప్రతివాడు సక్సెస్ అయితే ఇండియా అంతా టాటా బిర్లాలే ఉండాలి కదా. ఉండారా? ఇల్లియే. దీన్ని బట్టి నీకేం అర్థమవుతా ఉండాది? సక్సెస్ కావాలంటే కష్టపడితే మాత్రం చాలదు. గ్రహాలు అనుకూలించవాలా, అదృష్టం కలిసి రావాలా, లక్ష్మీదేవి వరించాలా. ఇవన్నీ జరిగేసరికి వాడి తాతలు దిగి రావాలా. అప్పటిదాకా వాడి కష్టం మనకుదా కలుస్తా వచ్చేది. Nice dresses, na? Yes. What? Baby. I told. Yes. I will to take these bags. అమ్మ శంకర్ మళ్ళీ ఓకే. I told అంతే. డొనేషన్ కోసం ఫోన్లు. అమ్మ గొంట్లో బాలేదని చెప్పి అమ్మాయితో తిరుగుతావా? ఏడు కంపు చేసేది అమ్మ గొంట్లో బాలేదంటే డబ్బులు ఇచ్చా. గంటలో ఇస్తాను 2 రోజులైంది. డబ్బులేరా? దాని గురించి సాయంత్రం మాట్లాడదులే బాబా. ఎట్లా సాయంత్రం ఆడుకునేది? ఆ కారు అర్థంగా పెట్టాను ఎవడని గుద్దిగాడు. అంత ప్రేమ వద్దురా రే. నా గారి సంగతి నేను చూసుకుంటాను గానీ ఇవాళ ప్రపంచం ఆగిపోయినా నా డబ్బులు తీసుకుని నేను వెళ్తా. ఆ గిఫ్ట్ ఏట్రా? నా డబ్బులేనా? మరి ఊరకే పడతారు. టీ నగర్ ఫిగర్ రా. ఓడి అమ్మ టీ నగర్ ఫిగర్ సొక్క అదిరిపోయిందిరా బావా. థ్యాంక్స్ బావా. ఇది కూడా నా అకౌంటేనా? కపుల్ షాపింగ్ అదిరిపోయిందిరా. కపుల్ షాపింగ్ మరి ఎవడు షాపింగ్ చేసేది? నువ్వేటే చూస్తున్నావు? అడితే సల్మాన్ ఖాన్ అన్నట్టు. చూడనా, నీకు సాయంత్రం దాకా టైం ఇస్తా. మర్యాదగా డబ్బులు తెచ్చిచ్చే. లేదనుకో ఒకటి వమ్మేస్తా లేదా వాడేస్తా. ఒరే బా నిజంరా, ఆ లేడీస్ బట్టలు రా, కనీసం ఏం వదలరా. ఏం పర్లేదు, నైట్ డ్రెస్ అనుకుని వాడేస్తా. అది ఫ్రెండ్. నో ప్రాబ్లం. ఐ థింక్ అబౌట్. వేస్ట్ ఫెలో. వస్తున్నానే బాబు. ఏంటి వాళ్ళకు? నువ్వు రా లోపలికి రా. ముందు ఇదిగో ఈ డ్రెస్ మార్చుకో. బాయ్ ఎలా ఉన్నాడు? బాయ్ సూపరే.
చాలా మంచివాడు. పైగా అమెరికా సంబంధం అన్నీ మాట్లాడేసుకున్నాం. నువ్వు చూసి ఓకే చేస్తే సంబంధం ఫిక్స్ అయినట్టే. ఒక చిన్న డౌట్. ఏంటి? చీర బొడ్డు కింద కట్టనా కవర్ చేయనా? ఏచే, పద్ధతిగా కట్టుకొని రావే. చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యో ఆంటీ, మన పెళ్లి కూతురు ఎక్కడా? పెళ్లి కొడుకుతో మాట్లాడుతుంది. హాయ్, నేను నందు, పెళ్లి కూతురి ఫ్రెండ్. హలో. నేను ఇది చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. దీని అలవాట్లు, సీక్రెట్లు, బాయ్ ఫ్రెండ్స్ అన్నీ నాకు తెలుసు. కంగారు పడకండి, మా వాళ్ళు ఏం చెప్పుంటారో నాకు తెలుసు. ఇది ఇంటి దగ్గర దించిన తల తిరిగి ఇంటికి వచ్చాకే ఎత్తుతుంది అని. అంతేనా? బట్ హౌస్ దట్ పాసిబుల్? మీరే చెప్పండి. బయట ఎవడో బాగుంటాడు, చూస్తాం కదా. పోస్టర్ మీద మహేష్ బాబు బాగుంటాడు, చూస్తామా లేదా? మీరు చూడరా? చూడకపోతేనే తేడా. నో 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 నో, నేను చూస్తాను. ఐ మీన్ అనుష్కని, ఇలియానాని. తినండి. బాగుందా? ఇవన్నీ ఇదే చేసిందని చెప్పారా? దీనికి అసలు వంటే రాదు. నా పాయింట్ ఏంటంటే, మనందరం యంగ్స్టర్స్, ఎవరూ పర్ఫెక్ట్ కాదు, అందరూ అల్లరి చేసాం. మీతో నిజం చెప్తే ఈ సంబంధం చెడిపోతుందేమో అని మా పేరెంట్స్ కి భయం. కానీ మా గురించి పూర్తిగా తెలుసుకుని ఈ పెళ్లి ఒప్పుకుంటేనే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని మా నమ్మకం. మేము అల్లరి చేసామన్నది ఎంత నిజమో, మా స్వాతి బంగారం అన్నది కూడా అంతే నిజం. తనకెవరైనా నచ్చితే ప్రాణం పెడుతుంది. మీరు మొదటిసారి ఫోన్లో మాట్లాడినప్పుడే బాగా నచ్చేశారు. నా గురించి ఇంత ఓపెన్గా చెప్తే మీరు పెళ్లి రిజెక్ట్ చేయొచ్చు. రిస్క్ ఉందని తెలుసు, కానీ నచ్చిన వాటి కోసం రిస్క్ తీసుకోకపోతే ఇంకా లైఫ్ లో దేనికి రిస్క్ తీసుకుంటామండి? మేము బోల్డ్ గా అంతా చెప్పాం. మీకు నచ్చకపోతే నో హార్డ్ ఫీలింగ్స్, ఎందుకంటే అందరికీ నచ్చాలి. నాకు ఈ పెళ్ళి ఓకే. స్వాతి నాకు చాలా నచ్చింది. ఏంటి నువ్వు చేసిన పని? ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి సరిపోయింది, ఇంకోడైతే షాక్ కొట్టి పారిపోయేవాడు తెలుసా? 100 ఎంచకుండా స్వాతిని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి మంచివాడయ్యాడమ్మా. ఇద్దరు మేట్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. మా వాడెక్కడున్నాడో ఏంటో, వెయిటింగ్ రా బాబు. ఏంటి అంత తొందర? తొందర కాదమ్మా, టెన్షన్. అబ్బాయి నాకు నచ్చాలి, నా తిక్క భరించాలి, నీలాగా చూసుకోవాలి. కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో ఏంటో. అమ్మ కుట్టి, అంతా సెట్ అయిపోతుంది లేవే, నాకు వదిలే. చలో, నీకే వదిలేశాను. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అన్నా. అమ్మా నందు, నీదిదా కళ్యాణం అయితే మీ అప్పవాడి మొహందా కళకళగా ఉండదు చూడు. పెళ్ళా? ఎవరితో? అవుదానమ్మా, చెన్నైలో భవనిల్లే అంద ఓనర్తో. నీకుదా కుకింగ్ రాదన్న టెన్షనే వేండా. ఒక్కసారి చెన్నైలో ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్, సింగిల్ హోటల్ అరవణాభవనకుదా ఒక్క కాల్ చేసిపోడు, ఫుడ్ నీ ముందుండును. తినటానికి పెళ్లి చేసుకుంటావా? వాడు వాడి అరవ ఫేసు నచ్చలేదని చెప్పరా? అమ్మో నందు వరదే, పోయిరా పోయిరా నీళ్ళు. పోడా పోడా సరిగే నాన్న. ఏయ్, ఈ కారు పేరు ఏమని తెలుసా? స్వయం కృషి. ఇదిదా నా కష్టార్జితం. మీది 50 కారు దొప్పకొచ్చిన పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే పళ్ళంతా రాళ్ళు వేలైపారు. నాన్న మాపుడే స్వామి సౌఖ్యమా? నీకోసమే పొన్ను వస్తా ఉండదు. ఇద్దరు మాట్లాడుకుంటున్నా, నేను పని చూసుకుని వస్తాను. అడే వేలు. మీకు ఏమంటే ఇష్టం? పెళ్ళి. నాకు పెళ్ళంటే ఇష్టం. ఓహో, మన హోటల్లో పొంగల్ తినలేదనుకుంటా. తినుంటే పెళ్లి గురించి మరిస్త్రీ. మరి మీరు మర్చిపోలేదే? జోకా సూపరా ఇருக்கு. మీరెందుకు పెళ్లి చేసుకుంటున్నారు? అంటే ఫస్ట్ నైట్ హనీమూన్. పిల్లలు పుడతారు, మన హోటల్కి వారసులు కావాలి కదా, బిజినెస్ చూసుకోవడానికి. క్యారీ బ్యాగ్ నా?
எக்ஸ்கியூஸ் மீ. నేనేమన్నా తప్పుగా అన్నానా? హలో నింగా ரொம்ப நல்லா இருக்கு. అప్పుడు పన్నిటే నాకు నువ్వేం చెప్పబోతావో తెలుసును ఆనా నానేం చేసినా కన్ఫ్యూజన్ ఇల్లామే క్లారిటీతో దా చేస్తున్నా. మన ఆస్తికి తగ్గ సంబంధాలు చాలాదా వచ్చును అనా మన ఇగో సాటిస్ఫై చేసేవాడు దొరకడం దా చాలా కష్టం. నేను అన్ని లాభ నష్టాలు చూసిదా ఈ సంబంధం ఫిక్స్ చేస్తాను. నీకు నచ్చును, నీకు తప్పక నచ్చును. అంత మంచి జరిగేది చూడు స్వామి. ఒరే చోటా భీము నీకోసం తెచ్చిండ్రా. పెట్టండి పదండి. అన్నా అందరికి స్వీట్లు పంచి పెట్టన్నా. సరే సరే. వనకం సెట్. ఏమిరా తంబి ఈ రోజు నీ ముఖం బెంచ్ కార్ లైట్ మాదిరి వెలిగిపోతా ఉన్నది. ఏమి విషయం? విషయం ఏంటి సెటు? విశేషం ఎన్న విశేషం అంటే నేను కూడా నీలా ఓనర్ అవుతున్నా సెటు. కొత్త కార్ బుక్ చేసింది సెటు. ఓ ఒక్క కారుకే అంత మురిసిపోతున్నావేందిరా? ఈ రోజుకు ఒక్క కారే అన్నా, ఇంకో 10 సంవత్సరాల్లో పెద్ద గ్యారేజ్ ఓపెన్ పండువాడు వీడు. 10 సంవత్సరాల సేటుకున్న దోపిక నాకు లేదు. మహా అయితే ఇంకో 3 సంవత్సరాల్లో దీనికన్నా డబుల్ సైజ్ గరాజ్ ఓపెన్ చేస్తా. అయినా అవన్నీ తర్వాత సెట్. ముందు మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేది చెప్తా. మీరు షోరూమ్కి వచ్చి రిబ్బన్ కట్ చేయడమే బ్యాలెన్స్. రే కార్పొరేటర్లో చెత్త ఉండా తీసవతల బారేరా. సెటు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారు సెటు. మళ్ళీ వద్దు. మీరు బిజీగా ఉన్నానంటే చెప్పండి సెటు, ఇంకెవరి చేత ఓపెన్ చేయిస్తా. ముందు నా డబ్బులు నాకు ఇచ్చేయండి చాలు. వేలు అన్నా వాడికి ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించే, నాకు టైం లేదు. ఏదోటి చెప్పి బయటికి పంపాడా? నేనే వినాయక చవితి చందా అడగట్లా. నా డబ్బులు నేను అడుగుతున్నాను. ఏమ్రా పిచ్చి పిచ్చిగా ఉన్నదా? వాయిస్ లేస్తా ఉండదు. నీ మీద ఇంకా మర్యాద ఉంది కాబట్టి వాయిస్ మాత్రమే లేస్తాయి. లేకపోతేనా? లేకపోతే ఏమ్రా? లేకపోతే ఏమ్రా? వద్దు సెటు, గొడవలు వద్దు. నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. ఏ డబ్బురా? అసలు నువ్వు నా దగ్గర డబ్బు ఎప్పుడు తెచ్చావు? ఏమ్రా వీడి దుడ్డేదో నా దగ్గర తెచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. సారీ సెటు, సారీ సెటు, సారీ సెటు. కావాలని చేయలేదు సెటు. కష్టపడి సంపాదించిన డబ్బులు సెటు. ప్లీజ్ సెటు, ఇచ్చే సెటు. చాలరా చాలు. పరోడు పాత టైర్ మరి మూల పడి ఉండాలి కానీ కొత్త టైర్ మరి ఎగిరెగిరి పడకూడదు. చూసినావా? కంట్రోల్ తప్పేసినావు. నీకు బ్రేక్ పడాలరా. రే నువ్వు టచ్ చేసింది నన్ను కాదురా, నా ఇగోని. సెటు దోసేయండి రాయండి. సెటు ఒక్కసారి సెటు, కస్టమర్స్ పంచుకు డబ్బులు సెటు. సెటు సెటు నువ్వు వెళ్ళిపోయాక నా లైఫ్లో ఏది నాకు ఇష్టం వచ్చినట్టు జరగలేదమ్మా. అరే ఓ సొంత కూతురి ఫీలింగ్స్ అర్థం చేసుకోకపోతే ఏమనాలమ్మా మనిషిని? పెద్ద క్రిమినల్ రావాడు. నా డబ్బులు తప్పేసాడు దొంగ నా కొడుకు. తప్పు చేస్తున్నానమ్మా. నాకు కావాల్సిన దానికోసం ఈరోజు ఫైట్ చేయకపోతే పోగొట్టుకున్న దానికోసం రేపు ఏడ్చిన ప్రయోజనం ఉండదు. ఫైట్ చేస్తాను రా, వాడిని వదలను. 6,000 కోసం రోడ్డు మీద నాకు గొడ్లోడు తీసావు కదరా. ఆడు 6 లక్షలు పక్కెట్టాడు. ఆడు నువ్వేమైనా చేయకపోతే నేను అట్ట అవుతాను. ఎలా వదిలేస్తాను రా? కష్టం రా, నా 2 ఏళ్ళ కష్టానికి గుర్తింపు. ఏదేమైనా సరే నా డబ్బులు నాకు కావాలరా. ఏం జరిగినా మంచిగా జరుగుతుందమ్మా. ఈ పెళ్లి వద్దని ఇప్పుడే చెప్పేస్తాను. ఇది ఫైనల్. அப்படியா? ஆமா சார். எனக்கு முன்னாடியே தெரியும். அப்ப நடக்காதா? అమ్మో అమ్మో అమ్మో, డబ్బు నాది, డెకరేషన్ ఇడిదా. రే సాంబార్ చెట్టుగా. ఇది ఏమి అవతారము? అరవింద్ స్వామి ఫ్యామిలీ వచ్చి గంట అయినది కదా. అయితే ఏంటి నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ గోలంతా ఇప్పుడెందుకు? మొన్న మాట్లాడినాం కదా. విడి
ఎప్పుడు ఎప్పుడు మాట్లాడాం నాన్న? డెసిషన్ మీ అంతటా మీరు తీసుకుని వాడిని చేసుకోమన్నారు తప్ప నా ఒపీనియన్ కూడా అడగలేదు తెలుసా? నీ వాయిముడి నేను చెప్పినాను కదా మాట్లాడినట్టే. నీ శీఘ్రం పోయి రెడీ అయ్యి. నువ్వేం రా ఇక్కడ? మా ఇంటికి ఎందుకు వచ్చినావు? నేనేమి ఇక్కడ చేస్తున్నా? కడుపులో కాలి. ఆమా ఫుల్ బాటిల్ తాగిన ఆ మాదిరిదే ఉండు. వీటికి పోయి తైరు సాదం తిన్నా తగ్గిన. నీ అరవ తెలివితేటలు నా దగ్గర కాదు. నా డబ్బులు దొబ్బేసి నీ బంధువులందరికీ బిర్యానీ పెడతావు గానీ నేను మాత్రం సీపుగా తైరు సాదం సాంబార్ సాదం తినాలా? నా డబ్బులు నాకి ఒక్క పైసా ఇచ్చేదిలే. ఇంట్లో శుభకార్యం ఊరికే ఉండాను. ఇల్లేనే కట్పండి చూస్తా ఉంటావు. పోడి. నాకు వాడి ఇష్టం లేదని చెప్పాను కదా నాన్న. నా డబ్బులు ఇచ్చేదాకా నేను కదలను, నేను కదలను. వేలు నీ వాడా నీ పోడి. నాన్న నేను ఇక్కడి నుంచి కదిలేదు. నా డెసిషన్ ఫైనల్. వేలు మేలవాడా. వేలు వాడా మేలే. ఆడుకు కూడా భయపడాలా? నేను అడుగుని వేస్ట్ రా. ఇవాళ నేను చంపేస్తాను. నా డబ్బులు తీసుకుంటా. అన్యాయంరా. కష్టపడి సంపాదించుకుని డబ్బురా. రాత్రి పగలని పనిచేసాను. ఇవాళ నా డబ్బులు తీసుకోకుండా నీ ఫంక్షన్ జరగనివ్వను. కష్టంరా. డబ్బులు నాకు ఇచ్చారు. వదలండ్రా. చెప్పు మా పిల్ల దగ్గరికి వస్తే బిడ్డలు ఏమి చేయకరా. నీకు దండం పెడతాను. చేస్తాను కదా పెళ్లి. చెయ్యి ఇప్పుడు చెయ్యి. డబ్బు ఇచ్చి నీ కూతురు తీసుకెళ్ళా. కూతురు ఎక్కడ చేయరా పెళ్లి? దగ్గర రావద్దు. దగ్గరికి వస్తే నరికేస్తా. వండు చూస్తూ ఊరుకున్నారండి. వాండు పోలీసులు ఫోన్ చేయగా. ఎవరికిదా ఫోన్ చేస్తుండ్రి? అసలు విషయం బయటికి పొక్కినా పెళ్లి పరువు రెండు దొబ్బును. ఆ పైన మీరు రోడ్ల మీద తిరగాలి, గుట్టలు ఎప్పుడు తిరగాలి. నా చెవులంతా కొరికి టార్చర్ చేయకరా. పోడా 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 పోయాడా. కూర్చో. అన్ని మున్నాడు హీరో ఆయిడువింగ కుదింగనా కుదింగనా பேசுறேன் ஜம்படிங்கனா ஜம்படா நந்து ரைட் போச்சே ஆபரேஷன் தண்ணி பட்டற யா யா அப்பா அரே நீ சாம்பரி வந்தறா காப்பாறேன்றா நீ அப்பா அரே ஏய் ஆடி டெல்த்ராடா அப்பா హలో నువ్వెవరు? జోరు గంగమ్మని నీ డిస్టెంట్ రిలేటివ్ లే. నన్ను కిడ్నాప్ చేసిన కాక ఎవరిని అడుగుతావేంట్రా? కిడ్నాప్ ఏంటండి? ఏంట్రా తాగింది ఇంకా దిగలేదా? ఓడి అమ్మ
ఏదో తెలియకుండా జరిగిపోయిందండి. సారీ అండి. ముట్టుకున్నావో చంపేస్తాను. చిచి నేను టైప్ కాదండి బాబు. ఏదో నేను రాత్రి మీ నాన్న మీద కోపం ఎక్కువ తాగేశాను కానీ లేకపోతేనా. అయినా ఇదంతా కాదండి. ముందు మిమ్మల్ని మీ ఇంట్లో దింపేస్తాను పదండి. ఇంట్లో దింపేస్తావా? అమ్మ తోడండి. మిమ్మల్ని ఏం చేయట్లేదు, కట్లు మాత్రం ఇప్పేస్తా. నువ్వేం నన్ను ఇంటి దగ్గర దింపక్కర్లేదు, నేనే వెళ్ళిపోతాను. అలా కుదిరిది. నేను జరిగిన దానికి ఇప్పటికే నా మీద కిడ్నాపర్ స్టాంప్ పడిపోయి ఉంటుంది. నువ్వు వచ్చి నేను చేయలేదని చెప్తే తప్ప నా క్యారెక్టర్ మంచిదని ఎవరు నమ్మడు. పైగా నా డబ్బులు కూడా మీ నాన్న దగ్గర ఉన్నాయి కదా. నేను చెప్పకపోతే ఇంకేంటి, నన్ను తీసుకెళ్ళి నన్ను బొక్కలేస్తారు. అదే నువ్వు నా మీద ఇక్కడ అక్కడ చేయవేశావని చెప్తే నేను ఎప్పుడు ముట్టుకున్నాను? రాక్షసి నా జీవితం సంకలాకపోద్దే. చూడబ్బాయ్, ఇప్పుడు తిరిగి వెళ్తే నీ డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నావా? మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. అందరూ చూస్తుండగా నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు. నిన్ను లోపల తోయించి ఇంకో 6 లక్షలు నీ దగ్గరే వసూలు చేస్తాడు మా నాన్న. అందుకని నేను చెప్పింది చెయ్యి. ఎలాగో ఇంత దూరం వచ్చావు, నీకు రావాల్సింది రావాలంటే మీ అమ్మాయి సేఫ్ గా మీకు చేరాలంటే 15 లక్షలు ఇవ్వాలి అని మా నాన్న డిమాండ్ చెయ్యి. ఆ డబ్బులు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం. నాకు రావాల్సిన 6 లక్షలే కదా, మరి 15 లక్షలు ఎందుకు? 6 నీది, మిగిలింది నాది. అమ్మదినం ఏం స్కెచ్ చేశారండి? చూడు రాజా, నీ క్యారెక్టర్ చూసి నీకు హెల్ప్ చేస్తానన్నాను. తీసుకుంటే హెల్ప్ తీసుకో, లేకపోతే జైలుకి వెళ్ళడానికి రెడీ అయిపో. మాట క్యారెక్టర్ అన్నమాట. అసలు నీకేం తెలుసు నా గురించి? మా నాన్న నమ్మి డబ్బు దాచుకున్న పులిహోర గాడివి. ఇంకేం తెలుసుకోవాలి గాని నేను చెప్పింది ఆలోచించు, నీ డబ్బులైనా వస్తాయి. అసలు ఏం ఫ్యామిలీ ఏమిది? నీ బాబేమో నా డబ్బులు దొబ్బాడు, నువ్వు ఆ డబ్బులు దొబ్బాలని చూస్తున్నావు. ఇద్దరికిద్దరు బాగా కుదిరారు. చూడబ్బాయ్, ఇంకోసారి అబ్బాయి అమ్మాయి నాన్న అనుకో, ఎర్రికిచ్చిమాక. ఇప్పుడు ఏమంటావు? వేరే దారి లేదు, నాకు నా డబ్బులు కావాలి. నువ్వు చెప్పిందే చేద్దాం. దేవుడా దేవుడా దేవుడా. హలో సేటు, నేను సేటు మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను. ఇలాంటి మాత్రం గుర్తుపడతారు. అయినా మీదే తప్పు సేటు. హలో సేటు నా క్యారెక్టర్ గురించి మాట్లాడు సేటు. అయినా మీరేమైనా తక్కువ చేశారా? నా డబ్బులతో బయట కాకుండా బయటికి. హలో 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 సేటు హలో. లైన్ ఎందుకు వచ్చేసావు? మాట్లాడుతున్నా కదా. ఏంట్రా అప్పడుగుతున్నావా? నువ్వు కిడ్నాప్ చేసావు, మా నాన్న డబ్బు కొట్టాలి, నువ్వు డిమాండ్ చేయాలి. బాడీలో వెయిట్ ఉండాలి, వాయిస్ లో బేస్ ఉండాలి, ఇక్కడి నుంచి రావాలి. నన్ను చూడు. ఒరే మాణిక్యం, నీ కూతురు నీకు ఓకే ప్లీజ్ మళ్ళీ కనపడాలంటే రేపు 8 కల్లా బెంగళూరు బార్డర్ దగ్గరికి 15 లక్షలతో రా. లేకపోతే దాని కాళ్ళు చేతులు నరికి కుక్కలకు వేస్తా. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని ప్రయత్నించావో నా కొడక, బాడీ కూడా దొరకకుండా కాల్చి పడదొబ్బుతా. ట్రై చేయి. బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాను. నేనే ఫోన్ చేసుకుంటా. ఏమన్నా భయమా ఏంటి? జై బజరంగ్ బలి. ఒరే మాణిక్యంగా, నేను చెప్పేది సైలెంట్ గా విను. రేపు పొద్దున బెంగళూరు బార్డర్ దగ్గర ఉన్న లొకేషన్ కి 15 లక్షలు తీసుకుని నువ్వు ఒక్కడివే వస్తున్నావు. కాదు కూడదు అని పోలీసులు గిలీసులు తీసుకుని రావాలనుకున్నావో నీ కూతురుని పట్లుగా నరికేస్తారా? బాబు పవన్ కళ్యాణ్, కొంచెం ఓవర్ అయింది, తగ్గిస్తే పైకి వస్తాం పదా. మేమన్నా మీ ఫ్యామిలీలో బాబు పులిహోర. ఇది ఎదవ టైమింగ్ తగలయ్యా. అక్కడే ఉండరు రే. జీవితంలో ఇంకోసారి విజిల్ ముట్టుకున్నావో మొత్తం పంచర్ చేసేస్తా. చిన్న పిల్లని పెట్టుకుని సారీ రా నాన్న. ఓయ్ వీడికి సారీ చెప్పు. ఈడికా? నేను చెప్పను. చెప్తావా చెప్పవా? సర్లే సారీ. ప్రేమతోనే అలా కూడా చెప్తారా? నువ్వు ప్రేమతో చెప్తేనే మనం ఇక్కడి నుంచి కదిలేది. దీని ప్రేమతోరా? ప్రేమతో సారీనా? ప్రేమతో సారీ ఓకేనా? అడిగోగేట ఇదిగో బాయ్ నానా. ఎవరైనా చిన్న పిల్లలతో గొడవ పడతారా? మళ్ళీ సారీ చెప్పడానికి ఏడుస్తున్నావు? రే, మనిషి అన్నాక కొన్ని ఫీలింగ్స్ ఉండాలిరా. ఎప్పుడు చూసినా నా డబ్బు, నా కోపం, నా క్యారెక్టర్, నేను 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 సెల్ఫిష్ గా ఉండకూడదురా. అయిపోయిందా? ఇక మూసుకో. காளியப்பா அவன் எங்கடா போயிட போறான்?
எங்க போயிருந்தாலும் சரிடா இங்க தாண்டா வந்தாகணும் அப்ப பாத்துக்கலாம். ఒరే మాపులే ఫోటో ఆడ తగిలిచ్చు వచ్చినోడల్లా చూసి సమాచారం మనకి ఇచ్చి పూడుస్తాడు. సరే అసలు మాప్ల తొందరగా ఎక్కువ. మాప్లే అవును ఓడి పరంగా మీరు నా జీవితంలో నన్ను పట్టుకోలేరురా. అప్పుడప్పుడు నాకు నేనే దొరకా. కూర్చో. వాళ్ళందరూ నీకోసం పరిగెడుతున్నారా? ఎందుకన్నా ఏమైంది? లవ్ చేసా. లవ్ చేస్తే ప్రాబ్లం ఏముందన్నా? ప్రాబ్లం ఏముందా? నా ప్రేమలో మంటలు మంటలు రేపా. సురేఖ ప్లీజ్ కమ్ అవుట్. రాత్రిపూట ఏమిట్రా ఈ గొడవ? ఎందుకు వచ్చావు? వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. నౌ టెల్ మీ, నా లవ్ ని ఎందుకు కాదన్నావు? దీనికోసమేనా? వెళ్ళిపోమని చెప్తున్నానా? ముందు నువ్వు వెళ్ళు. ఈ రోజు నాకు అగ్ని పరీక్ష జరగాలి. నీకోసం నా జీవితాన్ని త్యాగం చేస్తా. ఐ లవ్ ఫర్ యూ. అర్థమైందా? ఇదే లాస్ట్ మే. తాగుబోతు సచ్చినోడా. వెళ్ళరా బాబు. ఇదే లాస్ట్ దమ్. తాగుబోతు వెధవా, నీ శ్రార్థం పెట్ట, నీ పిండాకుడు తగలయ్యా, ఇల్లు తగలబెట్టేస్తావురా. మామగారు నన్ను చెప్పిస్తున్నారండి. మామగారు నన్ను చెప్పించడం కాదు, ఆ మంటలు ఆపండి. పైన గుంతలు వచ్చేస్తుంది. అమ్మాడి అమ్మా, లవ్వు చెప్పడానికి వెళ్ళి ఇల్లు తగలెట్టేసేవా? ఎస్, నా ప్రేమలో ఉన్న ఫైర్ లాంటిది. హలో మేడం, ఏంటా నవ్వు అని? హలో బ్రదర్, మీ లేడీస్ కొంచెం చెప్పు, హార్ట్ అవుతుంది కదా. హలో సురేఖ. ఒరే విధవా, నీ గురించి ఊరంతా గాలిస్తోందిరా. సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? మా ఇల్లు శాంతం తగలెట్టేసావు కదరా. ఎస్, నేనేమైనా కావాలని చేసినా మిస్టేక్ అలా జరిపోయింది అంతే. ఇది కాకపోతే ఇంకోటి, నీకు తాజ్ మహల్ కట్టిస్తా. సెంటు భూమికి దిక్కులేదు గాని తాజ్ మహల్ కట్టావేట్రా నువ్వు? సెంటు భూమి ఎందుకు సురేఖ? నువ్వు ఓకే అంటే నా గుండెలో తాజ్ మహల్ కట్టిస్తా. దాన్ని ఎవడు కబ్జా కూడా చేయలేడు. అచ్చి ఫోన్ పెట్టరా తాగుపోసొచ్చినోడా. అది కాదు బ్రదర్, తాజ్ మహల్ కట్టిస్తా నా సాటిస్ఫైవర్ ఏంటి? అసలు నీ లేడీస్కి ఏం కావాలి బ్రదర్? ఏయ్ అన్నా బాబు కే అనుకుంటుంది. అయినా నువ్వేంట్రా అంత సీరియస్ గా ఫేస్ పెట్టావు? రేపు పొద్దున ఎలాగో నీ డబ్బు వచ్చేస్తుంది కదా, కొంచెం నవ్వురా బాబు. రే అడిదిరు. ఏం చేస్తుంది బాగా కవర్ చేస్తుంది. ఐ లైక్ ఇట్. ఆయన లవ్లు ఉన్నోడు ఇలా కాదు బ్రదర్, ఇలా పీకి చెప్పాలి. ఖబర్దార్. ఏమండి ఇదిగో. ఆ పచ్చబొట్టి ఏంటి? ఏయ్ ఎక్కడ పడతా అక్కడ చూసాడేనా? అబ్బో అలాగా? నువ్వు నన్ను చూసావు కదా, ఇప్పుడు నువ్వు చూపించు. ఎప్పుడు చూసింది? నేనేం కావాలని చూడాల, ఆడు చూస్తుంటే కవర్ చేయాలని చూసాను అంతే. ఏదో ఒకటి చూసావు కదా, నువ్వు ఇప్పుడు చూపించు. బీ స్పోర్ట్ రా. తప్పదా? నా ఏంటి నా పూర్తిగా రాలేదు. నా అంటే
ఏయ్ అది నీకు సంబంధం లేని విషయం. ఓ నమితాస్ ఫ్యాన్స్ అసోసియేషనా? చిచే చిచి ఏంట్రా, బాగుంటుంది కదా. యూత్ ఫ్యాంటసీ, పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద. అబ్బా అసలు ఏం మాట్లాడుతున్నావు? ఓ అసహ్యంగా. నా అంటే నీ క్యారెక్టర్, నా డబ్బు, నా కోపం, నా బాధ, నా దరిద్రం ఎక్సెట్రా ఎక్సెట్రా. కన్ఫ్యూజన్ లేకుండా చెస్ మీద రాసేసుకున్నావా? మరి నువ్వే చెప్పు, లేకపోతే నేను ఏదేదో ఊహించేసుకుంటాను. తన పేరు నవ్య. లవ్వా? లవ్ లాంటిది. మీ ఫ్యామిలీ కాదన్నారా? నా ఫ్యామిలీని నేనే కాదన్నాను. ఫ్యామిలీని వదిలేసావా? లైఫ్ నుండి కొన్ని ఆశించాను. నా ఫ్యామిలీ సపోర్ట్ చేద్దనుకున్నా, కానీ అలా జరగలేదు. కావాల్సిన దానికోసం ఇప్పుడు ఫైట్ చేయడం మానేసి పోగొట్టుకున్న దాని గురించి రేపు బాధపడడంలో ప్రయోజనం ఏంటి? అయినా నా బాధలు నీకు అర్థం కావు, కానీ తిను. నో నో ఐ అండర్స్టాండ్. మరి నవ్య ఏమైంది? తను ఎప్పుడు నా లైఫ్లో లేదు. మరి నేను సిన్సియర్గానే లవ్ చేశాను, తానే నన్ను వాడుకుని వదిలేసింది. అడక్కడవలే వాడుకుని వదిలేయాలనుకుందా? సూపర్ కదరా. ఏంటి? లేదు సీరియస్లీ, టెక్నికల్లీ ఒక అబ్బాయి అమ్మాయిని వాడుకుని వదిలేస్తే అది మోసం అంటారు. ఒక అమ్మాయి అబ్బాయిని వాడుకుని వదిలేస్తే అది ప్లెజర్ ట్రిప్ రా. అదెలా మిస్ అయ్యా? నీతో పైన ప్రాబ్లం చెప్పుకున్నా చూడు, నన్ను నేను చెప్పెట్టు కొడుకోవాలి. ఒరే అబ్బాయి, అమ్మాయి నిన్ను వాడుకుందిరా. ఈ ఒక్క రీజన్ కోసమైనా నవ్వచ్చు. ఒక్కసారి నవ్వరా బాబు. అంకుల్ మాప్లే ఎన్నాచుమా? நான் தான் அரவிந்த் சுமை பேசுறேன். పొన్ను గడిచా మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు, సరే పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ పరువు పోవచ్చు, మీ అమ్మాయికి ఏమైనా అవుతుందని భయం ఉండొచ్చు. కానీ మీరు అడిగి దుడ్డు చేతిలో పెట్టేలోగా వాడిని పట్టుకునే తీరుతా. వెళ్ళే దారిలో ప్రతి ఏరియా వెతుకుతా, దొరికాడా చట్నీ చట్నీ చేసి మీ ముందు నిలబడతా. ఇస్పై ఛాలెంజ్ చేసే. ఛాలెంజా? ఏయ్ అవసరమైతే అమర ప్రేమికునిగా మిగిలిపోతా. వస్తున్నా ఛాలెంజ్. నేను పోయి లారీ స్టార్ట్ చేసి వస్తా, నువ్వు చెక్కి ఓకేనా? ఇదిగో అబ్బాయి. ఏయ్ ఇంకోసారి అబ్బాయి నావు. సారీ సారీ, మరి నీ పేరేంటి? కిట్టు. కిడ్నాపర్ కి కిట్టు ఏంటి సాఫ్ట్ గా సూట్ అవ్వలేదు. బాగా జగపతి. బై ది వే నా పేరు నందీశ్వరి. నీకు మాత్రం మీ బాబు బాగా సూట్ అయ్యేట్టు పెట్టాడు. థాంక్యూ. హలో, ఆ అమ్మాయి కోసం గొడవపడానికి తిరిగేది మీరేనా? హే నేనే. అమ్మాయి ఎక్కడ? టార్గెట్ మీ ముందే ఉంది, రండి కుమ్మేసుకుందాం. ఎక్కడా? నేనే రా లఫోట్. ఎరా ఇది నువ్వు వాడు ఆడుతున్న డ్రామా కదా? మేము కలిసి ఇచ్చేయడానికి మేమైనా కంపెనీ పెట్టిన అనుకున్నావా? నాది ప్యూర్ లవ్. అయినా లవ్వా? వీడియో రాంగ్ కనెక్షన్ ఉన్నాడు, మనకెందుకులే. విను, ఎట్టి పరిస్థితుల్లో నన్ను వదిలి వెళ్ళిపోకు. అలా కానీ జరిగిందో నువ్వు కిడ్నాపర్వే కాదు, నా మీద ఇక్కడ అక్కడ చేయవేసావని చెప్పేస్తా. కామ పిశాచుని స్టాంప్ పడిపోతుంది నీకు. ఓకే? అసలు నీకు బుద్ధుందా? ఒక అందమైన అమ్మాయి వచ్చి నువ్వు కిడ్నాపర్వి, రేపిస్ట్వి, క్యాంప్ పిశాచు అంటే ఎంత బాధకుంటుంది తెలుసా? నీలో మంచి టాలెంట్ ఉంది తెలుసా? చెప్పి తగలడు. ఎవరైనా నవ్వుతూ కాంప్లిమెంట్ ఇస్తారు, నువ్వు ఏడుస్తూ కూడా ఇవ్వగలవు. ఆ ఫ్లోలో నేను చాలా అందంగా ఉన్నానన్నావు తెలుసా? ఏయ్ నీకు కావాల్సింది తీసుకుంటావు తప్ప నా ఫీలింగ్స్ తప్ప రా. పట్టుకోండి. చూస్తారంటే పట్టుకోండి, చంపేస్తే వాడు దొరకపోతే. లేడీస్ ఉన్నారన్నా.
కడిచిటా అంట రే వన్ వదలరా రే ఎక్కడికి వెళ్తావరా జాగ్రత్త లవ్ చేస్తే చంపేస్తారా మై లవ్ ఇస్ ఎ ఫేక్ ఎవడ్రా బాబు నువ్వు ఆ బాబు ఈ బాబు ఏ బాబుతోనైనా పెట్టుకో ఈ మందు బాబుతో పెట్టుకుంటే మాడిపోతావు నా ఊర్లో నా పెరియ కొమ్మండా నన్నే కొడతావురా నిన్ను స్టేట్ గొడవకి వచ్చినోని ఈ దావుడు ముత్తలేదురా. ఎవడరా బాబు నువ్వు నన్ను వాడుతున్నావు? చూడప్ప సిద్ధప్ప. సిద్ధప్ప ఫ్లో కాల్చేకు డైలాగ్ మర్చిపోతా. ఫస్ట్ కాల్చే చెప్తా చూడప్ప సిద్ధప్ప. నేను సింహం లాంటోని, అది మందాగదు, నేను మందాగుతా అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్ అప్ప. ముందు ఆడిని కాదు ఈ నేసేంట్రా. 10, 20, 30, 40, 50 వంద ఎంత మందినైనా పంపించు, నా కొడుక ఇదే రిపీట్ అయితే. ఏందన్నా వదిన వాడితో పారిపోయి పుడుస్తూ ఉండేది? అరే మీ వదిన చాలా మంచిదిరా, నా మొగం సొన్నాం కదా గుర్తుపట్టలేదు. అసలు ఇదంతా ఆ తాగుబోతు గడవలు వచ్చిందిరా. లాస్ట్ పెగ్గు మన అయితే ఆ కిక్కే వేరప్ప. అమ్మాయినే ఎత్తుకెళ్ళిపోతారా? తొందరరా ఎక్కు ఎక్కు. అమ్మాయిని ఎత్తుకెళ్తున్నాడా? హలో నాన్న ప్లీజ్ నాన్న, పోలీసులకు చెప్పడం గానీ వేరే మనుషుల్ని పంపించడం గానీ చేయొద్దు నాన్న. వీడు పెద్ద సాడిస్ట్ నాన్న. వీడి మొహం చూస్తేనే భయం వేస్తుంది నాన్న. ప్లీజ్ నాన్న రేపటికల్లా డబ్బులు చేసి నన్ను సేఫ్ గా తీసుకెళ్ళండి నాన్న. హ్యాపీనా? మళ్ళీ ఎవరిని పంపరు, డైరెక్ట్ డబ్బే. బండే కూర్చో. ఏంటి టెన్షన్ పడకురా అబ్బాయి, ఎవరు మనల్ని ఫాలో అవ్వరు. నేను మాట్లాడాను కదా. మీరు వింటున్నది డాక్టర్ కామేష్తో కుంటకపుర్ల కార్యక్రమం. లైఫ్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ముక్తి పొందడానికి డాక్టర్ కామేష్ చెప్పేది 3 ముక్కలు: సెక్స్ సెక్స్ సెక్స్. ప్రకృతి మనకిచ్చిన ఈ శక్తిని కరెక్ట్గా వాడితే అన్ని రకాల టెన్షన్స్ పోయి పూర్తిగా మనశ్శాంతి పొందే అవకాశం అంటున్నారు డాక్టర్ కామేష్. ఏకాంతం. డాక్టర్ కామేష్ ని ఫాలో అవడం టఫ్, కానీ నేను రూట్ చెప్పనా? టెన్షన్ మర్చిపోవాలంటే ఒళ్ళు మర్చిపోయి డాన్స్ చెయ్యి అంతే. ఇలా మ్యూజిక్ పెంచి కళ్ళు మూసుకుని మ్యూజిక్ కి మూమెంట్స్ చేయి. చాలు. ట్రై చెయ్యి. నీకు డ్రైవింగ్ వచ్చా? నందులే ఎక్కడికి తీసుకొచ్చావు?
దగ్గరకు వచ్చేసాం రా, నిద్ర వస్తే పడుకున్నాం. నిద్ర వస్తే పడుకున్నావు బంగారం. మనం పిక్నిక్ వచ్చాం కదా. అచ్చిలే ఒక్కసారి నమ్ము వదిలేస్తే ఎక్కడ తీసుకొచ్చావేంటో కూడా తెలియదు. ఊరికి అరుస్తున్నావు. ఏమండి సార్ 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 ఇదే ఊరండి? కేరళదానే. కేరళనా? కేరళ ఎక్కడ? పానుదానే. మారుమూల మనుషులా? ఎక్కడున్నాం కిట్టు? వస్తే కేరళ ఏదో కుగ్రామానికి పట్టుకొచ్చావే నీ మమ్మీ. నా జీవితం సంఖ్యలాగి చేస్తావు కదే. కిట్టు ఆగరా ప్లీజ్ కిట్టు, నా మాట విను. మొత్తం నాశనం. ఇప్పటికాల అక్కడ డబ్బులు తీసుకొచ్చుంటారు. ఒక్క పని తిన్నకి చేయలేవా? ప్రతి దానికి టెన్షనే. నా డబ్బులు పోయినాయి, నా పరువు పోయింది, నా మర్యాద పోయింది. ఇప్పుడు అందరూ కిడ్నాపర్ కూడా అంటున్నారు కదా. సారీ కిట్టు. నిన్ను కిట్టు ఏం చేసావు? എന്റെ ദൈവമേ, എന്താണ് ഈ കാണുന്നത്? ഒരു വർഷത്തെ കൃഷി നശിപ്പിച്ചു പോയല്ലോ. തീർച്ചയായും ശിക്ഷ വാങ്ങിച്ചു കൊടുക്കണം. വാ. ఇంతమంది వస్తున్నారేంటి? సార్ 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 నేను సరెండర్ సార్. సార్ సార్ నేను సరెండర్ సార్. సార్ 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 నేను సరెండర్ సార్. సార్ 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 చెప్పిందండి సార్. అదే సార్ నాకే తెలుసు సార్. కేరళ పట్టుకొచ్చింది సార్. సార్ సార్ నాకేం తెలియదు సార్. అదే కేరళ పట్టుకొచ్చింది సార్. తిట్టి తెలుగు వచ్చింది సార్. ఒక ముక్క అర్థం కావట్లేదు. మళ్ళీ పట్టుకుంటారేంటి? నేను చెప్పనా? నీకు మళ్ళీ వచ్చా? మరి ముందే చెప్పాలిగా. వాళ్ళకి అర్థం చేసి చెప్పు. చెప్పాల్సింది వాళ్ళకి కాదురా, నీకే. ఏంటి? ఆ చెట్టు కట్టున్న పసుపు దారాలు చూసావా? అవన్నీ వాళ్ళ కోరికలు తీరడం కోసం కట్టుకున్నవట. వాటిని నువ్వేమో టకటకాని తెంపేశావు. ఇప్పుడు వాళ్ళ కోరికలు తీరకపోవడమే కాక వాళ్ళకి ఏదైనా కీడు జరుగుతుందేమో అని భయపడుతున్నారు. అందులోనూ ఈ రోజు ఓనం పండగట. పండగ రోజు నువ్వు ఇలా చేయడం వాళ్ళకి సంవత్సరం అంతా అరిష్టం అని ఫీల్ అవుతున్నారు. అమ్మకి ఉరి శిక్ష చేస్తారా? നമസ്കാരം തമ്പുരാനെ. ഇവൻ എന്ത് തെറ്റാണ് ചെയ്യുന്നത്? ഇവൻ ആരോട് ചോദിച്ചിട്ടാണ് ഇത് ചെയ്യുന്നത്? నాకే చూపిస్తున్నాడు ఏంటి? ഒരു വർഷത്തെ കൃഷി മുഴുവനും നശിപ്പിച്ചു കളഞ്ഞു. അവനെ ചോദ്യം ചെയ്യണം. വെറുതെ വിടരുത്. നമ്പറോ കൊയ്യേണ്ടത് ഇവൻ കയറി കൊയ്ത്. വിടരുത് ഇവനെ. വിടരുത് ഇവനെ. വിടരുത് ഇവനെ. నువ్వేం బర్రీ అవ్వకు బ్రదర్, వీళ్ళని నేను డీల్ చేస్తా. ఉన్న కష్టాలు సరిపోనట్టు నువ్వు ఎక్కడి నుంచి తయారయ్యావు? నేను రాలే, ట్రక్కు తీసుకొస్తా. నేనేం చేయాలి? ద్రోహి, పోలీసుని పిలికే. ఆడిట్లా పోలీస్ అంటున్నాడు. పిలిపించండి పోలీసుల్ని. రే సిచ్యువేషన్ తెలియకుండా చిన్నపిల్లలు చేసి ఆడుకోకరా. ఇప్పుడు ఇక్కడ పోలీసులు వచ్చారనుకో. వాళ్ళు పోలీసులు అయితే ఐఎమ్ ఏ డ్రింకర్. వాళ్ళని మేనేజ్ చేసే కెపాసిటీ నాకు లేదంటావా? నేను ఇక్కడ డ్యామేజ్ అయిపోతాను రా. నేను ఓవర్గా రియాక్ట్ అయ్యానా? నాకు ఇక్కడ అండర్లో కాలుతుందిరా. ఆయన ప్రతి విషయానికి ఇలా కాంప్రమైజ్ అవ్వడం చాలా కష్టం బ్రదర్. మన జీవితం మన చేతిలో ఉండాలి. ప్రస్తుతం నా జీవితం దాని కాలి కింద ఉందిరా. మొత్తం నువ్వే చేసావు. తింగిరి బుజ్జి ఎలా దొరికిపోయావు చూడు. నేనేం చేశాను? నువ్వు చేసావు కదా. నేను చేసినా నీ బాబు డబ్బులు నువ్వు നിർത്ത്. നീ തെറ്റ് ചെയ്തിരിക്കുന്നു. അതുകൊണ്ട് അതിനുള്ള പരിഹാരവും നീ ചെയ്യണം. ഞങ്ങൾ ദിവസങ്ങളോളം വ്രതം നോക്കി നടത്തുന്ന കാര്യങ്ങളാണ് ഒരു ദിവസം കൊണ്ട് നീ നശിപ്പിച്ചത്. അതുകൊണ്ട് നീ തന്നെ വ്രതം നോക്കി ശുദ്ധി വരുത്തി ഇതിന് പരിഹാരം കാണണം. ఓకే ఓకే నువ్వు ఓకే అంటే ప్రాబ్లం లేదంట. కానీ దానికి ముందు నిన్ను శుద్ధి చేయాలంట. శుద్ధ? అదెలా? ആരാ? ఎవరు? హస్బెండో లవ్వరో? പിന്നെ ఆరా? ఈ లైఫ్ ఉందే, ఎప్పుడు ఏ సర్ప్రైజ్ ఇస్తుందో తెలీదు. అవును, వీడు ఎవడు అంటే ఏం చెప్పను. నాకు లైఫ్ ఇచ్చిన ఫేవరెట్ సర్ప్రైజ్ వీడు. చలితో వణుకుతున్న నాకు వేడి కాఫీ లాంటోడు. కాఫీ? ఓ మనిషిలా కూడా చంపిస్తారా? బట్టలు తీసి మరి ఐసా? ఐస్ ఎందుకు? ఐస్ ఎలా మంచారు? నా వాళ్ళ కాదు. వాళ్ళ పూజ తొందరగా గడిచి బయలుదేరిపోతాం. అమ్మో, అది ఇవ్వ ప్లీజ్. ఏది? ఇదా? అది కాదు, అది. దాంతో నేనేం చేసుకోను. అది
బట్టలు అక్కడ ఉన్నాయి. చలేసేస్తుంది. అటు తిరుగు, అటు తిరుగు. ఏమైంది? అసలు నీకు బుద్ధుందా? నా పంచి నేను కట్టుకుంటున్నా కదా, అది కూడా నువ్వే కట్టాలా? అమ్మ వెనక కాస్త సిగ్గాడాలి. నీకు ఆ సాంబార్ గడే కరెక్ట్లే. రోజు ఇడ్లీ కూడా నందు ప్లీజ్ నందు మనమా ఊరికే. అరే వద్దండి, అరే వస్తారేంటి? వద్దు ഇതൊരു മത്സരമാണ്, ഒന്നും സംഭവിക്കില്ല. ഇത് ഇവിടുത്തെ ഒരു ആചാരമാണ്. వద్దన్నాగా, ఇది సాధారణ కలియాడా ధైర్యం వాడా ఎట్టాడుకోలా చెప్పోసారి. ఇదొక ఆట అంట, సరదాగా లేచి ఫైట్ చేయమంటున్నాడు. బ్రదర్ వీళ్ళకోలేంట్రా, ఈ ఫైటింగ్ లో గెలిచినోడు ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలంట. రేయ్ తాగి మాడితే చంపేస్తా. అంటే ఇందులో గెలిచినోడు నందును ముద్దు పెట్టుకుంటాడంట. ఏంటి అంటే గేమ్ అలాంటిది. అయ్యో కిట్టు వీడు చెప్పేది ఆపు. അവനെ പിടിക്കടാ. సిస్టర్ బావ బాగా సీరియస్ అయిపోయాడు. ఎలా? ఆటని కూడా చూడకుండా అంత సీరియస్ గా కొడతాడా అని అందరి ముందు సారీ చెప్పమంటున్నారు. లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళనివ్వు అంటున్నారు. అంటే వాళ్ళందరూ కిట్టు నువ్వు గెలిచావు కాబట్టి వీళ్ళందరి ముందు నాకు ముద్దు పెట్టాలంట. ముద్దు పెట్టకపోతే ఇక్కడ నుంచి కదలనివ్వరంట. అబ్బా సిస్టర్ నువ్వు మామూలు కంచు కాదు. నా గురించి గొడవ పడతావా? ముద్దు పెట్టమంటున్నారు కిట్టు. పిచ్చి పిచ్చికి మాడగా. అయినా ఇవేం పిచ్చాచారాలు? ముద్దు పెట్టడం పనిష్మెంటా? పోనీ ఆ ముద్దేదో పెట్టవచ్చు కదా. ఏమన్నా పిచ్చా? నువ్వు కూడా వాళ్ళతో చేరి. నేను తప్పు చేయను. నువ్వు మంచోడివే కిట్టు, ఏ తప్పు చేయవు. కానీ పాడు సమాజంలో ఇంత మంచితనం ఏం చేసుకుంటావు చెప్పు? వెదవిది ముద్దే కదా, పెట్టేద్దు. ముద్దేగా పెట్టేనా? అమ్మాయి ఛాన్స్ ఇచ్చినప్పుడు సమయం వృధా చేయకుండా మీద పడిపోవాలంటున్నారు డాక్టర్ కామేష్. టింగ్ టింగ్. వా 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 వా. వేపు వేపు. హే థాంక్ యూ సో మచ్. నందు తొందరగా నందు. కిట్టు తనకి థాంక్స్ చెప్పు, హెల్ప్ చేసింది కదా. ఈ సంస్కారానికి దండం తల్లి. థాంక్స్ అండి. నువ్వురా. ప్రేమతో. దీని తిక్కని. ఇప్పుడు ప్రేమతో చెప్పాలి అంతేగా. థాంక్స్ అండి, థాంక్స్ అండి, థాంక్స్ అండి. ఓకేనా? నువ్వురా. ఎన్నాళ్ళకి నవ్వెవరు బాబు. వాళ్ళు మన కోసమే వెయిటింగ్. ఫోన్ చేస్తే ఒక 20 నిమిషాల మన దగ్గర ఉంటారు. మనం ఇక్కడ ఉంటాం. అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో జీప్ని పార్క్ చేసి దాంట్లో డబ్బులు పెడమందాం. వాళ్ళ నుండి వెనక్కి వెళ్ళమని మనం కార్ దగ్గరికి వెళ్దాం. నందు
వింటున్నావా? సారీ చెప్పు. ఈ సైడ్ నుంచి మనం వెళ్ళి ఎలాగైనా వాళ్ళకి తెలియకుండా డబ్బులు తీసుకుని ఎస్కేప్ అవ్వాలి. నాకు డబ్బులు ఎందుకో తెలుసుకోవాలని లేదా? కాసేపు విన్నందు ఎంత సీరియస్ విషయం చెప్తున్నా. డబ్బులు నేను ఎందుకు పారిపోవాలనుకున్నానో తెలుసుకోవాలని లేదా? మళ్ళీ ఎక్కడ ఏదో గోల్ పెట్టుంటావు. పెళ్లి నచ్చలేదా, పెళ్లి కొడుకు నచ్చలేదా? పెళ్లి నచ్చకే కాదు కిట్టు, అసలు ఏది నచ్చక. అది సరే, నిన్నిప్పుడు ఒకటి అడుగుతాను. నేనంటే నీకు ఇష్టమేనా? అంటే మరి అలా అడిగితే ఏం చెప్తాను చెప్పు. ఇష్టమో కాదో చెప్పు. ఏదో ఫ్లోలో నేను అందంగా ఉన్నానని చెప్పడం కాదు. ఇప్పుడు చెప్పు, నేను అందంగా ఉన్నానా? నీ నవ్య అంత కాకపోయినా నవ్యకి 1 గ్రామ్ తక్కువ. ఇష్టమేనా? కొంచెం. అయితే నేను నీతో వచ్చేస్తాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం. కలిసి ఉందాం. నీ నవ్యలాగా వాడుకుని వదిలేనులే. ఇంకేంట్రా ఆలోచిస్తావు? నిన్న అమ్మాయి అంతగా ప్రేమించినప్పుడు. అలా చేస్తే అందరూ నన్ను నిజంగానే కిడ్నాపర్ అనుకుంటారా? నువ్వు అమ్మాయిని ప్రేమిస్తానవా? వద్దురా, అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పడమే కరెక్ట్. లేకపోతే ఎప్పుడు నేను కిడ్నాపర్ కానీ మిగిలిపోతా. రే 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 ఆగు. ఏమైంది? వాళ్ళు మన కోసమే వెయిటింగ్. అరే వేలు, పొన్ను సేఫ్ గా వచ్చినది, రొంబ సంతోషం. కొన్నే కాదు అంకల్, పణం కూడా సేఫ్ గా వచ్చినది. అదేపడి? వాడు తీసుకెళ్తున్న ఒరిజినల్ నోట్లు కాదు, బ్యాగ్ అంతా ఫేక్ నోట్లు కాదా పూడుస్తుంది. తిరుగు తిరుగు. నా చేతులు ఎందుకు కడుతున్నావు? నేను కిడ్నాప్ చేసిన వాళ్ళ అమ్మాలిగా. నైస్, పర్లేదు, బాగా డెవలప్ అయ్యావు. డబ్బుందా? ఉంది. సారీ నందు. ఏంటి? మన ఇద్దరికి ఇదే కరెక్ట్ నందు. నేను కూడా వస్తున్నాను కదా. నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతున్నావా? యు చీటర్! నిన్ను నమ్మానురా. అమ్మ ఎవరో నిన్ను పాడుకుని వదిలేసింది చూడు, తప్పే లేదురా. ఇలాంటోడికి అలాగే జరగాలి. నువ్వు మోసగాడివిరా, నన్ను మోసం చేయడం చాలా తప్పురా. ఇదేమిరా ఆగిపోయినాడు? ఫేక్ నోట్లని కనిపెట్టేసినాడా ఈమె? ఏమైనా చేస్తాడేమో, అందరూ పొండ్రా. సరిపోయేది, నువ్వు సీటింగ్ చేసినావు. ఆ నా కూతురు ఎదిగిపోయినాడు రా బొడుగా. రారా కృష్ణయ్య.
2 నిమిషాలు వచ్చేస్తున్నా. వ్యాపారం అంటే సైలెంట్గా జరగలరా. వైలెన్స్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నువ్వేమో ఆడికి కంప్లైంట్ చేస్తావు, ఆడేమో జగ్గు కంప్లైంట్ చేస్తాడు. స్కూల్ ఏంట్రా ఇది? అంతా కుశలమా? వ్యాపారం నీలాగా లౌకికంగా మాట్లాడటం జగ్గు గడికి రాదు. అంతా బండగా లాక్కోవడమే. పోయి లోపల రా గోవిందా. ఆ కాశీగడి ప్రసాదమే ఉండరా. అలాగే అన్నా. ఏ కాశీ పట్టుకుంటే నీది లేకపోతే నాది. ఇదిగో క్యాచ్. ఇస్తారు బచ్చా. రే గోవిందా అది కూడా మందారా. జగ్గున మజాకా. అమ్మా ఎక్కడ ఎక్కడ అక్కడ. దగ్గరికి రావద్దు. డబ్బులే ఇంపార్టెంట్ అని నన్ను వదిలేసి వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకొచ్చా? నీ హెల్ప్ ఏం అక్కర్లేదు. అది కాదు నందు, నేను చెప్పేది ఒకసారి. చీటర్ రా నువ్వు. ఉండు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని నీకెలా తెలుసు? చెప్పరా, నీ స్కెచ్ ఏంటి? నన్ను వీళ్ళకి అమ్మేశావా? ఆ మాట్లాడే నీ నోటికి అసలు ఫిల్టర్ ఆడదా? ఇది నా ఇల్లు, వీళ్ళు నా ఫ్యామిలీ. ఫ్యామిలీనా? చూడ్డానికి విలన్ డెన్ లాగా ఉంది. అయినా నీ ఫ్యామిలీ అయితే నన్నెందుకు కిడ్నాప్ చేస్తారు? మా వాళ్ళంతే నందు. మా ఫ్యామిలీ బిజినెస్ కిడ్నాపింగ్. ఏంటి కిడ్నాపింగ్? కిడ్నాపింగ్. కూటి కోసం కోటి విద్యలు అంటారు. కోటి విద్యలో మా ముత్తాత ఎంచుకున్న దిక్కుమాలిన విద్య కిడ్నాపింగ్. తరాలు మారినా కాలాలు మారినా మా ఫ్యామిలీ బిజినెస్ పై కళ్ళు కట్టిన సెంటీమీటర్ కూడా మారలేదు. పెద్దలో చూడండి, మన ఇంటికి ఇంకో వారసుడు వచ్చాడు. ఇంకో వారసుడు వచ్చాడని మా నాన్న తెగ సంబరపడ్డాడు. కానీ నేను గబ్బర్ సింగ్ని కాదు పూల రంగుడిని తెలిసేసరికి డిసప్పాయింట్ అయ్యాడు. కానీ మా అన్న అదే టైంలో మా దందాకి కమిట్ అయ్యాడు. ఆఖరికి స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో కూడా ఇప్పుడు సీతారామరాజు అయితే ఇంకోటి బోస్ అయ్యాడు. కానీ మా నాన్న నాకు వీరప్పని గెటపేశాడు. నేను ఎలా గెలిచానో అందరికీ తెలుసు. నన్ను తెగ ప్రేమించేస్తున్నాడు. వాడేం చేస్తే మనకేంటి, ముందు మన పని అవుతుంది కదా. తప్పకుండా అవుతుంది. గుర్తుపెట్టుకున్నవ్యా, నా పెళ్లి ఎల్లుండే. నన్ను ఇక్కడి నుంచి ఎత్తుకు వెళ్ళాలంటే వాడి ఫ్యామిలీ వల్లే అవుతుంది. పెళ్ళైపోయిందంటే నేనేమీ చేయలేను. అలా అనుకు పవన్, నేను చచ్చిపోతాను. నువ్వంటే నాకు ప్రాణం. సరే సరే, త్వరగా పని అయ్యేలాగా చూడు. మనం ఎంచక్కా పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు వాడెక్కడున్నాడు? అయిపోయింది అయిపోయింది అయిపోయింది. 2 అక్షరాలే. ఐ లవ్ యూ నవ్య. నువ్వు కూడా లవ్ మీ టూ కదా? నేను అర్జెంటుగా మీ వాళ్ళతో మాట్లాడాలి. మన విషయం మా వాళ్ళకి చెప్పేద్దాం అంటావా? అలాంటిదే, నేనే మాట్లాడతాను. పర్వాలేదు కదా? మీ వాళ్ళు నేను అడిగింది కాదనరు కదా? అంటే అది మా వాళ్ళు, నువ్వే చెప్పి. మా వాళ్ళు కాదనరు. పవన్ అనే అబ్బాయి నేను ప్రేమించుకున్నాం. వాళ్ళతో పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ. ఎల్లుండే తన పెళ్లి ఫిక్స్ చేశారు. పవన్ని వాళ్ళ దగ్గర నుంచి ఎత్తుకురావాలంటే అది మీ వల్లే అవుతుంది. దానికి నేనేమి డబ్బులు ఇచ్చుకోలేను. కానీ కిట్టు చెప్తే మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతో వచ్చాను. ఎలా అయినా మీరే హెల్ప్ చేయాలి. ఏంట్రా ఈ ప్రజాసేవలు? సెటిల్మెంట్లో సెంటిమెంట్ ఉండకూడదు. చెప్పాడికే డబ్బే ముఖ్యం చెప్పు. ప్రతిదీ డబ్బుతో ముడి పెడితే ఎలానన్నా? పాపం పేదమ్మాయి. నా కోసమైనా మీరు ఒప్పుకోవాలంతే. నాన్న ఒక్క నిమిషం. నాన్న, చిన్నప్పటి నుంచి వాడు మన వ్యాపారం పైన మొక్కు చూపలేదు. మొదటిసారి బేరం తీసుకొచ్చాడు.
వాడే మన లైన్లోకి వచ్చేస్తాడు. కానీ మా వాళ్ళ పవన్ ఎత్తుకొచ్చారు. నవ్య తన్ని పెళ్లి చేసుకుంది. మధ్యలో నేను ఎర్రి చుక్కనయ్యాను. తను అలా నా బ్యాక్గ్రౌండ్ వాడుకుని నన్ను అలా పిచ్చోడిని చేస్తుంది అనుకోలేదు. కాలం గడిచింది. మా నాన్న పోయారు. మా అన్ని దందాన్ని కొనసాగిద్దాం అనుకున్నాడు. మై హూనా అన్నా, ఈ దందా మనకు వద్దన్నా. నాన్నతోనే ఆగిపోని. రేయ్, పిల్లనాయల్లాగా మాట్లాడుకో, పోతలకే. నేను చెప్పేది ఒక్కసారి వినిపించుకో అన్నా. ఇది మనకి కరెక్ట్ కాదు. ఇది మన ఫ్యామిలీ బిజినెస్. తరతరాలుగా మనకు ఫుడ్ పెడుతున్న వృత్తిని మానేస్తే పైన మన పెద్దవాళ్ళు ఫీల్ అవుతారు. వీళ్ళు బాధపడ్డాను, మనం కిడ్నీలు దానం చేయట్లేదు అన్నయ్య. కిడ్నాప్ దందా చేస్తున్నాం. వీళ్ళు బాధపడుతున్నా లేదా నాకు తెలియదు, కానీ ఊరు మొత్తం మనం చూసి భయపడుతున్నారన్న. ఇప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మన ఇంటికి రావట్లేదన్న. ఆడి కర్మ కలితే మనం లాక్కొస్తాం. మనకి ఇలాంటి బతుకొద్దన్నా. వద్దన్నా. మనమన్నా మరి లాపో. మన ముత్తాత తాతకు నేర్పాడు, తాత నాన్నకు నేర్పాడు, నాన్న జగ్గుకు నేర్పాడు, జగ్గు నీకు నేర్పుతున్నాడు. ఏ వాళ్ళు సంతోషంగా లేరా? మనం సంతోషంగా ఉంటాం. ఎక్కువ ఆలోచించకుండా దందా మొదలెట్టు. ఇది ఫిక్స్. అసలు చెప్పేదేమన్నా నీకు అర్థమవుతుందా? నేను నిన్ను మారబట్టి నన్ను కూడా. నాకు ఇక్కడ ఉండాలంటే కంపరంగా ఉందన్నయ్య. నువ్వు మారమంటే నేను ఇక్కడ ఉండలేనన్నయ్య. నేను ఇప్పుడే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాను. బయటికి పోతావా? పోయేం చేస్తావు? అడుక్కు తింటావా? నాకంత కర్మ పట్టలేదన్నయ్య. సంవత్సరం తిరిగే లోపల నీలా ఎవరి సొమ్మిదో పడి తినకుండా సొంతంగా సంపాదించి నిరూపిస్తా. నిజాయితీగా నువ్వు మన వాళ్ళు తప్ప నిరూపించి మన కుటుంబంలో ఇదంతా నీతోట ఆగిపోయేట చూస్తానన్నయ్య. ఇది ఫిక్స్. తొడగొట్టం ఒకటే బ్యాలెన్స్ ఉంది, అది కూడా కొట్టి వెళ్ళిపో. నువ్వు ఆగవే. ఆడెక్కడ పోతాడు? కడుపు మాడితే 2 రోజుల్లో వస్తాడు పొడ్డోడు. అది కాదండి. అదేనండి, మీరు పదండి. ఏయ్, నా కష్టాలు నీ కామెడీ ఉన్నాయా? మీ అన్న చేసింది నచ్చక ఇల్లు వదిలేసావు, కానీ నువ్వు చేసింది కిడ్నాపే కదరా. ఏయ్, నన్ను కిడ్నాపర్ అన్నమాక. నువ్వు మీ బాబు ఆడుకున్న ఆటలో నేను బంతినయ్యాను. ఏదైతే ఏంట్రా, కిడ్నాపే కదా చేసావు. ఇక నువ్వు కూడా మీ అన్నయ్య గ్యాంగ్ లో జాయిన్ అయిపోవచ్చు. నేను రికమెండ్ చేస్తా. కిడ్నాప్ లో బాయ్ 10 on 10 అని. సరదా కూడా అనకనందు. మళ్ళీ మా అన్న నిజంగానే తీసుకొచ్చిన దందాలు కలిపేస్తాడు. తమ్ముడికి ఈ అమ్మాయితో లవ్ అన్నా. తనతో పారిపోతుంటే ఇక లాభం లేదనుకుని బ్రెయిన్ వాడి ఎత్తుకొచ్చేసా. చూసావానా లవ్ని ఎత్తుకుంటే ఎలా వచ్చాడో? విడిగా వచ్చిందా? దర్జాగా దందా చేసుకోకుండా ఈ లేడీస్ వీక్నెస్ ఏంటాడికి? అప్పుడేమో ఒక అమ్మాయిని తీసుకొచ్చి డీల్ ఫ్రీగా చేయమన్నాడు, చేసాం. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చి లవ్ గివ్ అనుకుంటే రోడ్ల మీద లబో దిబ్బో తిరుగుతున్నాడు. ఇంకా దందా ఇప్పుడు చేస్తాడు రైడు. జగ్గు కోపం వచ్చింది, రమ్మను తీసుకురా. సరే అన్న. మా అన్నయ్యకి కిడ్నాప్ విషయం తెలిసే లోపల ఎలాగైనా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అన్న పిలుస్తుండో. ఇల్లు వదిలేదేనా నువ్వు చేసింది? జగ్గుతో శబ్దం చేసి మరి వెళ్ళావు కదరా. నేనేం కావాలని చేయలేదు, తప్పక చేయాల్సి వచ్చింది. తప్పక చేసావా? చిచి, చేసింది ఎలాగో చేసావు. ఇష్టపడి చేశానని చెప్పడానికి నామోషి ఏంట్రా? తప్పక చేయాల్సి వచ్చిందని చెప్తున్నా కదా. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఏంట్రా మాటలో? ఈ 2 సంవత్సరాలు నువ్వు పీకింది ఏంట్రా? ఒక అమ్మాయితో ప్రేమ, దాని బాబుతో గొడవ, లేచిపోవడాలు, చేజింగులు. మనమే ప్రేమ కాదు. అవును, ప్రేమించుకున్నావు తప్ప. ప్లీజ్ నీ కాలు మీద పడతాను. నీ పెద్దోళ్ళు ఉన్నారే. ఏంట్రా నరం తగినట్టు మాట్లాడుతున్నావు? ప్రేమించడం తప్పు కాదు, కానీ ఏదో పీకుతానని చెప్పి దాన్ని వదిలేసి ఈ పనులేంటో. కరెక్ట్గా చెప్పావు. ఇప్పుడు అదే పనిలో ఉంటా. పదనందు కదిలావంటే కాళ్ళు ఇరగొడతా.
చెల్లి పెళ్లి బుధవారం ఫిక్స్ చేశా. అదేమో చిన్న లేకుండా పెళ్లి చేసుకుని ఉంటుంది. నువ్వెక్కడున్నావో తెలీదు. దాన్ని అలాగే వదిలేయమంటావా? చూడు, నా సంపాదనతో మన చెల్లి పెళ్లి చేయటం నీకు నచ్చపోవచ్చు, కానీ నీకు నచ్చినా నచ్చకపోయినా మన చెల్లి పెళ్లి జరిగే వరకు మీరిద్దరూ ఇక్కడే ఉంటున్నారు. ఆ తర్వాత మీ పెళ్లి సంగతి నేను చూస్తాలే. చూడమ్మా, నీకేం పర్వాలేదు. నువ్వు ఈ లవ్ చేస్తున్నావా? దాకా బావగారు మీ నాన్నకు ఫోన్ కలిపి నేను మాట్లాడతాను. ఏంటి, ఏం పర్వాలేదు. ఎంతకాలం ఇలా పారిపోతారు? ఫోన్ కలుపు, నేను మాట్లాడతాను. మాలవేగా మేము డీల్ చేసుకుంటాం. అంటే జగ్గు తమ్ముడిని తరుగుతుంటే చూస్తా కూర్చుంటానా? నువ్వు కలుపమ్మా, నేను మాట్లాడతాను. మీ ఎదురుగుండా మాట్లాడతాను. కలుపు. హలో, యారు పేసరదే? నేను కిట్టు అన్న జగ్గుని మాట్లాడుతున్నాను. మా వాడు చేసింది తెలిసింది. వాడు చేసిన ముమ్మాటికి కరెక్ట్. మ్యాటర్ దీంతో క్లోజ్ చేయండి. ఏంటి బా క్లోజ్ చేసేది? నా బిడ్డ నేను పువ్వుల్లో పెట్టిదా పెంచినాను. ప్లీజ్ నా పొన్ను నాకు బీటి కనిపంగా. ఆహా, మా వాడిని పిడకల్లో పెంచాం. మరి మా వాడిని కూడా అలాగే పెంచాం. మ్యాటర్ ఎక్కువ లాక్కండే. నేను మీ వాడికి 15 లక్షలు ఇవ్వడానికి రెడీ. నోరు జాగ్రత్త. జగ్గు తమ్ముడు ఖరీదు 15 లక్షలు కడతావా? ఏయ్, ఆడు వచ్చినవరా, వెలగట్లేవు. నేను చెప్పింది నా కూతురు రేటప్ప. ఏం తండ్రివిరా నువ్వు, బద్మాష్. సారీ. బంగారం లాంటి అమ్మాయికి ఖరీదు కడతావంట్రా? ఏదో కన్ఫ్యూజన్ మాదిరి ఉండాలి. సరే, రేట్ మీరే చెప్పండి. అరే చెప్, నా తమ్ముడు ప్రేమకి ఖరీదు కడతావంట్రా? నీ తమ్ముడు ప్రేమకి నాకు ఏమప్పా సంబంధం? నీకు లేకపోతే పో, నాకుంది. నేను వాడి కోసం ఏదైనా చేస్తాను. చూడుపా, ఇప్పటిదాకా నా కూతురికి ఏమైనా అవునేమోనని గమ్మునుంటిని. ఏ నన్ను సుమ్మా విడమాటే నా పోలీస్ కంప్లైంట్ కుడిపే. తెచ్చిపోతున్నారా ఇక్కడ? ఎవడైనా వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తారా నువ్వు? చెప్పమ్మా, జగ్గు వెడ్డింగ్ కార్డు ఇస్తారని చెప్పు. హలో నాన్న, నేను సేఫ్ గానే ఉన్నాను. నువ్వు కంగారు పడకు, టెన్షన్ పడకని చెప్తున్నాను. నేను మరి కాల్ చేస్తానులే. ఓకే ఓకే ఓకే. నందు నందు. కిట్టు, ఎలా ఉన్నావు అన్నయ్య? మమ్మీ, ఇదే పోతురాది డెన్ను. ఇంతకి మ్యాటర్ ఏంటి? పదా లోపలికి. ముందు ముందు నీకే తెలుస్తుంది వీడి గురించి. కాకా, బిహారీ క్యాండిడేట్. బాస్ ఇక్కడ ఒక్క మెట్టు, ఒక్క మెట్టు, ఒకే ఒక్క మెట్టు. మెట్టు మెట్టు అని కొట్టుకుంటున్నాడేంటి? పైకి చూడు. ఈరోజు దీపావళి కాదు, మా అపోజిషన్ క్యాండిడేట్ జగ్గు పండుగ చేసుకుంటున్నాం. వానిపైన మెట్టెక్కాలనే మా బాస్ ప్రయత్నం, కానీ ఇప్పటివరకు జరగలేదు. ఆ మెట్టెక్కిస్తావనే నిన్ను తీసుకొచ్చాం. వచ్చాక ఎక్కిద్దాం. లక్ష్మీదేవి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. ఏమంటావు నాన్న? రై, క్లయింట్ కి ఫోన్ కలపండిరా. కజిన్ ని వెతుక్కుంటూ లక్ష్మీదేవి ఎలా రాదో చూద్దాం. కజిన్ కొంచెం వీక్ గా ఉన్నాడు రా బిడ్డ. వీడిని ఎత్తుక్కుంటూ లక్ష్మీదేవి కాదు కదా, శనిగాడు కూడా రాడురా. ఎప్పుడు వెనకలాగటమేనా? వీడితో జాక్ పోట్ ఎలా కొడతానో నీకు చూపిస్తాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళ డాడీతో. డాడీ? అవును. అక్కడ లేడే? ఆయన టెన్షన్ పెడుతున్నప్పుడు అలా అలా డాడీ కనిపిస్తాడా? అవునా? ఆడికి ఏమైనా మెంటలా? ఏంటయ్యా అన్నాను పట్టుకున్న మాటలు? ఆయనే ప్రచువేషన్ డిజాస్టర్ చెకస్లో ఈయన బాధితో బాధపడుతుండయా. అన్నా, ఇటు కొడుకు లైన్ లో ఉన్నాడు. మీ బాబు కోసం ఎక్కడా వెతకు. నేనే కిడ్నాప్ చేశాను. మా నాన్నని కిడ్నాప్ చేసావా? మీ బాబు నీకు కావాలంటే సాయంత్రానికల్లా 5 లక్షలు పంపాలి. చల్లని మాట చెప్పావు బ్రదర్. టార్చర్ అబ్బా మా నాన్న. చూడు బ్రదరు, ఎలాగూ కష్టపడి కిడ్నాప్ చేసావు కాబట్టి ఇంకొన్నాళ్ళు నీ దగ్గరే ఉంచుకో. మా నాన్న ఫుడ్ విషయంలో ఏమీ ఎంచడు. మంచి మనసు. జస్ట్ 4 పూటలు ఫుడ్ పెడితే చాలు. ఏంట్రా నాకే మెనూ చెప్తున్నావు? నీ బాబు నీకొద్దా? చూడు, నేను డబ్బు సెట్ చేసేంత వరకు మా బాబుని భరించు మరి. పోనీ సాయంత్రం కాదులే, రేపటికల్లా అరేంజ్ చేయి. కుదరదయ్యా, నాకెప్పుడు వీలైతే అప్పుడు అరేంజ్ చేస్తాను. పోనీ ఎప్పుడు వీలవుతుందో చెప్తావా? నన్ను కాస్త ఆలోచించుకొని టచ్లో ఉండు.
ఎవరా ఎత్తుకొచ్చింది? పోతురాజు, ఆ జగ్గుగాడు ఎవరో అమ్మాయిని ఎత్తుకొచ్చాడంట. పెద్ద సౌండ్ పార్టీ అంట. మనకి దొరుకుతారు, దరిద్రంతో డీలర్షిప్ పెట్టుకున్నట్టు. ఈడేనా మీ బాస్? ఇంకా తెలవలేదా? ఎవడ్రా వీడు? కలర్ఫుల్ కోతిలా ఉన్నాడు. రేయ్, నేనెవరో తెలుసా నీకు? ఇప్పుడే తెలిసింది. నువ్వు నీ గ్యాంగ్ మొత్తం అర్థమైపోయింది. రాయ్, ఇప్పుడు నేనెవరో చెప్పు. లాలని బీహార్ నుంచి వచ్చినా కిడ్నాపర్ లో ట్రైనింగ్ అయ్యి బీహార్ లో. చాలు, బీహార్ అని చెప్పావు కదా, మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. రిలాక్స్. వాడికంటే నువ్వు ఒక మెట్టు ఎక్కువ ఎక్కాలంటే వాడినో విన్నో కిడ్నాప్ చేస్తే కుదరదు. వాడు కిడ్నాప్ చేసిన అమ్మాయిని వాడి దగ్గర నుంచి మనం కిడ్నాప్ చేసామనుకో, మీటరు మ్యాటరు రెండు కలిసి వస్తాయి. షార్ప్గా ఉన్నాం. బీహార్ ప్లాన్ ఏంటో చెప్పు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జగ్గు ఉంటాడు, ఇక్కడ అలా మనుషులు ఉంటారు, ఇక్కడ లేడీస్ ఉంటారు, ఇక్కడ గేదెలు ఉంటాయి. ఈ రూమ్ లో అమ్మాయి ఉంటుంది. ఇక్కడ నుండి స్ట్రైట్ గా వచ్చి జగ్గు రూమ్ వెనకాల నుండి డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళి అమ్మాయిని కిడ్నాప్ చేయొచ్చు. సింపుల్. ఆ అమ్మాయి అక్కడ లేకపోతే? నాన్న చెప్పింది కరెక్ట్. ఏం చెప్పారు మీ నాన్న? క్యాచ్ చేయలేదా? బాల్ కనిపించలేదు. ఒకవేళ అమ్మాయి గదిలో లేకపోతే ఏమిటి పరిస్థితి అని. నువ్వు షార్పే. ఎక్స్పీరియన్స్ నీకంటే షార్ప్. మనం ఎన్నిసార్లు దెబ్బైపోలేదురా. ప్లాను నే చెబుతా విను. ఈ పుట్టోడిని మన దగ్గర కాకుండా ఆ జగ్గుగాడి దగ్గర పెట్టు. అక్కడ ఏం జరిగేది క్షణక్షణం మనకు చెబుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్న సమయం చూసి లేపుకొచ్చేద్దాం. అదిరా ప్లాన్ అంటే. మళ్ళీ ఏం చెప్పారు మీ నాన్న? మళ్ళీ క్యాచ్ చేయలేదా? ఈసారి బాల్ కనిపించలేదు. ఒరే బీహార్, ప్లాన్ నేను చెప్తాను మీరు. అరే గోవిందు అన్నా, మన కృష్ణ లవ్ మ్యాటర్ ఎలా సెట్ చేశానంటావు? పొగడా ఒక్క ఫోన్ కాల్తో మొత్తం సెట్ చేసావన్నా. వాడు ముందే రావచ్చు కదరా నా దగ్గరికి. ఏంటో వాడు ఈగో. చెల్లి పెళ్ళయ్యే లోపల వాడిని ఇక్కడ సెట్ చేయాలరా. చిన్నప్పుడు వాడికి నేనంటే ప్రాణం రా. ఏది కావాలా నా దగ్గరికి వచ్చేవాడు. ఇప్పుడు చూడు పక్కనుంటేనే చిరాకు పడుతున్నాడు. బాధగా ఉందిరా. ఊరుకోనే చిన్నపిల్లాడు. 2 పీకితే ఇంట్లో పడి ఉంటాడు. మా ఇంట్లో మా వాడికి తిక్కొచ్చినప్పుడల్లా టపీమని పీకుతాను, టపామని సెటిల్ అయిపోతాడు. కొడితే పడి ఉంటాడంటావా? వద్దులేరా పాపం పుట్టోడు, ఏడుస్తాడు. జగన్నా, వీడు మన దందాలో చేరతానంటేను తీసుకొచ్చాను. చూడరా, ఎవడిగాడే మన దందాలోకి రావాలనుకుంటున్నాడు. వాడేమో నీ బొందా దందాలోకి రానంటాడు. ఏంటో దగ్గర వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు, దూరం వాళ్ళందరూ దగ్గర అయిపోతున్నారు. వివరాలు కనుక్కుని పనికొస్తారు లేదు చూడు. అలాగే ఆశీర్వదించండి అన్న. మరీ మొహాడు పెట్టేస్తున్నాడు రా. కొంచెం నీళ్ళే. చాలా చాలు చాలు చాలు. అమ్మగారండి, బాబుగారు భోంచేనని కోపడుతున్నారండి. అయ్యో, వీడు ప్రద్దానికి అలుగుతాడమ్మా. అప్పుడు అన్నం మీద అలిగి ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అన్నం మీద అలిగితే ఏమొస్తుంది చెప్పు? అన్నది ఒప్పు కాదు, తమ్ముడిది తప్పు కాదు. వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అనుకో. ఒకరికి బూర్లంటే ఇష్టం, ఇంకొకరికి గార్లంటే ఇష్టం. వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం. మేనేజ్ చేయడం చాలా కష్టం. నందు, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా, నువ్వు చెప్తే వింటాడు. వెళ్ళి భోంచేయమని చెప్పవా? మనం వెళ్ళటమే ఆలస్యం. ఇటు జగ్గన చెప్పిన పని చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? కండలు వలేగున్నాయన్న. ఆ కిట్టు తీసుకొచ్చిన అమ్మాయి ఎక్కడుందన్నా? ఈ అమ్మాయే, పిల్ల బంగారం. ఒక ఫోను. సరే సరే, తొందరరా. హలో బాస్, టార్గెట్ కనిపించింది. ఆ కిట్టుగాడికి భోజనం తీసుకెళ్తుంది. గంప కింద ఉండాల్సిన కోడి బయట తిరిగేస్తుందా? కస్టమర్తో సేవలు కూడా చేయించుకుంటున్నారు అనుకుంటా. ఒంటరిగా ఉందా? వచ్చేనా? తొందర ఎందుకు, నేను వచ్చానుగా. టైం చూసి చెప్తా. అప్పటిదాకా మీ నాన్నతో మాట్లాడు. అంకుల్ హాయ్ చెప్పు. బాయ్. నాన్నేడి పెళ్ళైన మరుక్షణం అన్న కాన్సన్ట్రేషన్ నా మీద తిప్పుతాడు. కిడ్నాప్ మ్యాటర్ కానీ తెలిసిందో రెక్ట్గా నువ్వు పర్మనెంట్గా దందాలు ఉండిపోవాలరా. అయ్యా, ఆడికి ఎదురడం కష్టం కానీ ఎస్కేప్ అవ్వడం ఈజీ ఏమోగా. నువ్వు టెన్షన్ పడుతున్నావు ఏంటన్నా? నేనే నమ్ముకున్నాను. నువ్వు భయపడితే ఎలా చెప్పు? ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. బాగా టెన్షన్ వస్తే ఒళ్ళు మర్చిపోయి డాన్స్ చేయాలి. వద్దన చెప్తే ఇప్పుడు తొడగొట్టుడు అవసరమా? తగిలేసిందా? ఎక్కడా? ఏమైంది బాబు గారు? మనాడికమ్మా అక్కడ. ఇప్పుడు
దీనికి చెప్పడం అవసరమా? తెలియాలి కదరా. పొట్లో తగిలింది. పొట్లోనా? పొట్లో పొట్లు చూసుకోమా జాగ్రత్తగా. ఆయింట్మెంట్ తీసుకురారా. అయ్యో అసలే ఖాళీగా ఉన్న పొట్ట దాని మీద తగిలిందా? నా పొట్ట నా ఇష్టం, నీకెందుకే? అయినా ప్లేట్ పట్టుకొచ్చామంటే బయటిపో. వాళ్ళ మాట వినవు గాని నీ లవ్వర్ మాట వింటావు కదా. ఎవరే నీకు ఎవరు? చంపేస్తా వేసేసామంటే బయటిపో. బావగారు మీ వాడు నిజంగానే కిడ్నాప్. గట్టిదానవే. నందు ఇక్కడ. దాని సీన్ లేదు, నాకు ఆకలేసి నేను తింటున్నా. అబ్బా అబ్బా ఆహా ఆకలేస్తుందా? ఇటువు. ఈ టెక్కుకేం తక్కువ లేదు. ఆను నువ్వు ఆను. నువ్వేంటి అలా చూస్తున్నావు? రా. మెల్లగా మెల్లగా. హలో, ఇంటి వెనకే ఉన్నావురా? చెప్పే జాగ్రత్తగా వినండి. మీ వెనకాల ఒక గడ్డి మొక్క సెట్ చేశా, దాని పక్కనే గోడుంది, అది ఎక్కి దూకేసే. ఓకే. నేనే ఇవాళ నైట్ ఎలాగైనా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. చేయిస్తానారకే ఓకేనా? ఈ చెయ్యి ఓకే అరవకుండా ఉండడానికి, మరి ఈ చెయ్యి ఏంటి? అంటే నేను అది కావాలంటే వచ్చలేదు, తెలియకుండా ఫ్లోలో అది ఏదో. అబ్బా ప్రతి దానికి జర్క్ అవుతావేంట్రా? టచ్ చేసావు కదా, ఎలా ఉంది అని అడుగుతున్నా. కర్మకాలి నీకు దొరికాను. సరే ఎక్కడికి జంపు? ఇక్కడ నుంచి జంపు. ఎందుకు? ఎక్కడే సెటిల్ అయిపోదు అనుకున్నావా? అందరూ ఎంజాయ్ మూడ్లో ఉన్నారు, ఎవరో పట్టుకోరు పట్టించుకోరు. చెప్పు, ఏంట్రా గేదెల సైడ్ ఎంట్రీ ఇచ్చావు సీప్గా? లేకపోతే నీకోసం సింహద్వారం ఓపెన్ చేసి వెల్కమ్ చెప్తారు. కిడ్నాప్ బేసిస్ కూడా తెలీదు. సర్లే ఎక్కడికి రావాలో చెప్పు. అసలే గేదె మీద మీదకి వస్తుంది. ఓ పని చేయి, నువ్వు గేదె మీద పడు. మరి లేకపోతే ఆ కిట్టుగాడు కూడా మీద మీద పడే పనిలో ఉన్నాడు. ఆ టార్గెట్ తో రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. ఏంట్రా ఇల్లు క్లయింట్ తో సేవలే కాకుండా సరసాలు కూడా ఆడేస్తున్నారా? వచ్చేయమంటావా? ఊరి నీ ఆవేశం. చెప్పేది విను, అక్కడి నుంచి స్ట్రైట్ గా వస్తే పక్కన నూతుంటది, అక్కడ దాక్కో. టార్గెట్ ఒంటరిగా ఉన్నప్పుడు నేను చెప్తాను, ఓకేనా? కిల్లి 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 నమలాక బాగుంది నాగా మళ్ళీ. ఇక్కడే ఉండు, నిచ్చిన చెక్ చేసి వస్తా. ఏమన్నా గుర్తుందిగా? హలో, ఒరే పోతరాజు, ఆ కిట్టుగాడి మోది ఇంకా తిరలేదు గాని నువ్వు పని చేయి. అక్కడి నుంచి లెఫ్ట్కి వచ్చాయి, అక్కడ నిచ్చెన ఉంటుంది, అది పైకి వచ్చాయి. ఈ లోపు నేను కిట్టుగాని డైవర్ట్ చేస్తాను. నువ్వు టార్గెట్ తీసుకొని చెప్పైపోవచ్చు. నోట్ చేసుకో, టార్గెట్ వైట్ కలర్ డ్రెస్ లో ఉంది. దానికి నిచ్చినందుకే టార్గెట్ నా ఎదురుగుండానే ఉంది. ఆ జగ్గుగాడు దాని బొగ్గ గిల్లేస్తున్నాడు. ఏంట్రా దాన్ని అందరూ పావేస్తున్నారా? వీడికి జగ్గు చేతిలో మూడింది. ఒరే పోతు, అది జగ్గుగాడి పెళ్ళాం. దాని మీద చెయ్యేస్తే నీ స్కిన్ ఊడేదాకా కొడతాడు. నీ మెంటల్ కూడా పని చెప్పకరా ప్లీజ్, నేను చెప్పించాయి. ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఇక్కడే చేస్తున్నాడు. ఎందుకు నా కూతలు పెడతావు? ఇక్కడే ఉన్నానుగా. రే లాల్, ఏం చేస్తున్నావు అక్కడ? గాలి గాలి అంతే. ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్నతో. నాన్నతోనా? అంటే నాకు హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు మా నాన్న కనిపిస్తాడన్న. నాన్న బాబ్జీ గారిని మొత్తం ఆయనే. హాయ్ చెప్పు. నీకేమైనా పిచ్చారా? పిచ్చి కాదన్న, ఫ్రస్ట్రేషన్ డిజాస్టర్ చెకోస్లోవేకి అని ఒక వ్యాధి. అరే ఆడికి నిజంగానే వ్యాధి ఉంటే ఏంట్రా పరిస్థితి? టార్చర్ అన్నా. ఏదో జబ్బులే గాని అన్న పిలుస్తున్నాడు రా.
ఏంటన్నా అని ఇచ్చినేంట్రా? సౌండ్ ఏంట్రా? ఎవర్రా అది? రండ్రా. ఆ జగ్గుబాయ్ వస్తున్నట్టున్నాడు. అన్నా మెల్లగా మెల్లగా అన్నా. ఇందాక తమ్ముణ్ణి ఆ పిల్లని ఇక్కడ చూశానన్నా. అటు వెళ్ళుండొచ్చు అన్నా. తమ్ముడు ఎక్కడో ఎత్తకండి రా. పండే తొందర తొందర రా. అన్నయ్య నిచ్చెన చూస్తాడు. ఇప్పుడేమో తెలుసా? నేనేం చేశాను? అప్పుడే చెప్పాను కదా వద్దని. నీకు దండం ఎత్తాలి. నీ కాలు మీద పడతాను. నా జీవితాన్ని చంక. వద్దని చెప్పాను బావగారు. మీ తమ్ముడికి అన్ని తొందర. కాదంటే అలుగుతాడక్క. నీకు తెలిసిందే కదా. తెలుసమ్మా, ఈ ఇంట్లో అందరూ అంతే. నువ్వు రామ్మా. నేనేం చూశాను మధ్యలో? ఎరా, అమ్మాయి చెప్పింది నిజమేనా? లేకపోతే నాటకాలు ఆడుతున్నారా? సరిగా చెప్పా. అంటే అమ్మాయి తీసుకొచ్చిన దాకా గుర్తుంది. దాని తర్వాత ఏంట్రా గలీజ్ పనులు? మూడుని కంట్రోల్ చేసుకోవాలరా. నీ మీద అంత కోపం ఉన్నా నువ్వు నా తమ్ముడురా. తొందరపడకరా. ఫీలింగ్స్ ని ఎంత కంట్రోల్ చేసుకుంటే పెళ్లి తర్వాత అంత బ్లాస్ట్ అవుతుంది. చెప్పేది నా దాచుకో. కంట్రోల్ చేయగలిగినాడే అసలు సిసలైన మగాడు. మూడొచ్చినప్పుడల్లా ముద్దిచ్చే అన్నావు అనుకో, ఆడాల విషయంలో ఈకైపోతావు. అర్థమైందా? నువ్వేం అనుకోనంటే ఒక చిన్న మ్యాటర్ చెప్పనా? మన ఇద్దరి మధ్య ఇలాంటి టాపిక్ చాలా చండాలంగా ఉంది. నువ్వు చేసే పనులు కూడా చండాలంగానే ఉన్నాయి. ఏమైనా తక్కువ మరి. బొడ్డోడు. ఆడలంతా కలిసి ఏంటి డిస్కషన్? రే అన్నయ్య, చెప్పు. ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పు. రెండు ఏడిసినట్టే ఉన్నాయి. ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి ఓకే చేయాలంటే నిన్నెందుకు అయ్యి అడగడం? అసలు నువ్వు వీడిని ఎలా లవ్ చేసావు? కిట్టు బంగారం అక్క. ఎవరికైనా నచ్చేస్తాడు. అబ్బో, మరి వీడిలో నీకేం నచ్చింది? వాడి నవ్వక్క. నవ్వా? సంవత్సరానికి ఒక్కసారి వచ్చి సంక్రాంతిలా ఒక్కసారి నవ్వుతాడు. దాన్ని మనం క్యాచ్ చేయాలి, లేకపోతే మిస్ అయిపోతాం. అది నేను క్యాచ్ చేశాను, వీడికి పడిపోయాను. అబ్బో, మరి నీకేం నచ్చిందిరా తనలో? అది నన్ను అడగక నేను చెప్తా. కిట్టుకి నేనంటే ప్రాణం. చూడండి, మనసు లోపల నేనే, బయట నేనే. నా ఫెర్నందు. ఏం కిట్టు? ఒక్క నిమిషం వదినా. ఏంటి బాగా సింక్ అయినట్టున్నారు? అంతొద్దు, నా కష్టాలు అక్కర్లా. వెళ్ళి మన ఇద్దరం బయటకు వెళ్తున్నామని చెప్పు. అటించడే జంపు. వెళ్ళవమ్మా, వెళ్ళు. అక్క, మేం బయటికి వెళ్ళొస్తాం. ఎక్కడికమ్మా? అదే ఏదో పర్సనల్ పని అంటున్నాడు. నీకు తెలుసు కదా, రానంటే మళ్ళీ అలుగుతాడు. సరే సరే, త్వరగా వెళ్ళండి. జాగ్రత్త. ఓకే ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? పని చూడవే. ఏయ్, అలా నీకు చెప్పావు? నేనేం చెప్పాను? హోల్సేల్కి నా పరువు తీకే. ఏదో చేద్దామన్నాగా. బావగారు వచ్చేసారు. ఎక్కడికేంటి? తను ఊరు చూడాలనింది. అమ్మాయికి నచ్చినవి ఏవో ఉంటాయిగా, చెరువులు, కొండలు.
గడ్డి మోపులు గడ్డి మోపులు కరెక్ట్. గడ్డి మోపులు లవ్ చేసుకోలే చచ్చిపోతున్నారు వీళ్ళు. రే బాబ్జీ అన్నా నువ్వు కూడా వెళ్తాడురా అన్నా. దారి తప్పకుండా చూసుకో. అలాగే అన్న. పద. చిన్న చెప్పు. గడ్డి ఏంట్రా చూపిద్దామా చేద్దామా? బంధించు ఫీలింగ్స్, కంట్రోల్. లేడీస్ ముందు ఈకైపోతావు. అసలు సిస్సలైన మగాడివే. అలాంటిదేం లేదు. అంటే అసలు లేదా? ఇదే పద. రే బాబ్జీ ఫోటోలను చూసుకో. నీ చెల్లి పెళ్లికి నీ ఫ్యామిలీతో ఉండాలని లేదా? నువ్వెప్పుడు ప్రాబ్లం నుంచి తప్పించుకుందామని ట్రై చేస్తావు. అదే నీ పెద్ద ప్రాబ్లం. నాకు అతి పెద్ద ప్రాబ్లం నువ్వు. జరిగింది నా చెల్లి పెళ్లి, నాకు మాత్రం ఉండాలన్నదా? నిన్ను చూస్తున్నంతసేపు నా మీద నాకు డౌట్ వస్తుంది. నాకే నేను కిడ్నాపర్లా కనిపిస్తాను. అప్పుడు నాకు మా అన్నకి ఏంటి తేడా? దీనికి తోడుగా తమరి గారికి ఇంట్లో ఆడవాళ్ళతో పాటు ప్రేమలు ఆప్యాయతలు తినిపించుకోవడాలు. నా జీతానికి సూర్పనట్లా తరియవు. యాక్చువల్లీ నీకు పంపించాలని లేదు, ఏదో కోపంలో అలా అంటావు. కానీ బాబ్జీ నుంచి తప్పించుకోవడం ఎంతసేపు? అబ్బా, మరి ఆడకి నేను కిడ్నాప్ చేసాడు, అప్పుడే తప్పించుకోవచ్చుగా. 20 ఏళ్ళ నుంచి మా అన్న దగ్గర ఉంటున్నాడు. ఆడి నుంచి తప్పించుకోవడం తేలికేం కాదు. మనకన్నా ఇప్పుడు 2 స్టెప్పులు ముందుంటాడు. ఆయన మా అన్నయ్య నూరుకునే పంపడాడు. వాడు సాగు తెలియతట్లని. నేను ట్రై చేయనా? తల్లి సెకండ్ ప్లీజ్. ఒకవేళ తప్పించుకున్నావు అనుకో, తిరిగి మాత్రం రావద్దు. అట్నుంచే ఇంటికి వెళ్ళిపో. నేనన్నా ప్రశాంతంగా బతుకుతాను. నిజంగానా? దయచేసి బయలుదేరండి ప్లీజ్. టెస్ట్ చేశానంతే. పాస్ అయ్యానా? ఫస్ట్ క్లాస్ లో. పద ఇంటికి. అమ్మాయి భలే ఉంది కదరా, భలే ఉందిరా. ఏం చూస్తున్నారా? పండే. ఏయ్ ఉండండిరా. అక్కడే ఉండి చూడండి, కదిలేరో చంపేస్తాను. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నువ్వు చూడు, వాళ్ళని చూడు. నీకు తెలిసిందిరా, చెప్పు. బాబ్జీ వాళ్ళ అక్కడి నుంచి తరివేయ్. బాబ్జీ వాళ్ళకి నుంచి కదలడానికి వెళ్ళదు. ఇన్ఫాక్ట్ నువ్వు కూడా చూడు. అయ్య బాబాయ్, మధ్యలో నన్ను ఇరికించకండి అమ్మా. మైండ్ దొబ్బిందా? తను వెయ్యి అంటది. ముందాలు తరువు తరువు. నందు అది అది నా పోతురాజు గారి దెబ్బ. దీనికోసం ఎన్నాళ్ళు వెయిట్ చేశాను. సో దెబ్బకి దిమ్మ తిరిగిపోయి ఉంటుందా జగ్గుగాడికి. సాధించావురా బిడ్డ, నిజంగా సాధించావురా నువ్వు. ఆపో 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 బాద్ది. చూసావా బాసు బీహారుడి ప్రతిభ? ఎందుకు బాస్ తన్నావు? నాన్న మీద కూర్చుంటావు ఎట్లా? ఎక్కడున్నారు బాస్ నాన్న? ఇక్కడ కూర్చున్నారు కదా, వెనకకు. బాస్ కిట్టుగాడు వచ్చాడు. పోని 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 వచ్చేసాడు. పోని పోని.
ఫ్లూట్ తెస్తాను, వాయిస్తావా? రే ప్లీజ్ కొట్టండి రా. మా అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా మీరు? పక్కనే అమ్మాయిని పట్టుకొని పారిపోరా. వద్దురా బిడ్డ, వాడి చిత్త కొట్టేస్తున్నాడు రా. నా మాట వినరా బిడ్డ, వాడి చిత్త కొట్టేస్తున్నాడు రా. నువ్వు తీసుకెళ్ళొద్దురా. నాన్న తీసుకెళ్ళొద్దంటాడు రా. ఈ టైంలో మీ నాన్నతో డిస్కస్ చేయండి రా. పారిపోరా. సరే ఎందుకురా కొట్టావు? నువ్వు నేను కిడ్నాపర్సే కదా, ఇలా కస్టమర్ కోసం కొట్టుకోవడం ఏం బాగాలేదు తెలుసా? కిడ్నాపర్స్ కస్టమర్ తీసుకెళ్ళరా. తీసుకెళ్ళు. నువ్వు తీసుకెళ్ళమంటే నీ అకౌంట్లోకి వస్తుంది, నేను కిడ్నాప్ చేస్తేనే నా అకౌంట్లోకి వస్తుంది తెలుసా? పద. నాకు జీవితంలో రెండే కోరికలు రా. నేను ఒక మెట్టన్నా పైకి వెళ్ళాలి, మిమ్మల్ని ఒక మెట్టన్నా కిందకి దించాలరా. నేను ఎలాగో ఓ మెట్టు పైకి వెళ్ళలేకపోయాను, కానీ మిమ్మల్ని మాత్రం ఓ మెట్టు దించేశాను రా. ఏంటి అర్థం కాలేదా? మీ చెల్లి పెళ్ళి ఆగిపోయి ఉంటుంది, వెళ్ళి చూడు. మా అబ్బాయి ఏదో మ్యారేజ్లో మీ చెల్లిని చూసి ఇష్టపడ్డాడు. ఇంకేమీ ఆలోచించకుండా వాడి అభిప్రాయాన్ని గౌరవించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ పొద్దున్నే ఎవడో ఫోన్ చేసి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చాలా బ్యాడ్గా చెప్పాడు. ఎవడాడు? చంపేస్తాను. సరిగ్గా వాడు అదే చెప్పాడు. ఊర్లో అందరినీ చంపేస్తానని మీరు బెదిరిస్తారంట కదా. మీరు వ్యాపారం పేరుతో ఏవో దందాలు అవి చేస్తారని చెప్పాడు. అంచేత మా అబ్బాయికి ఏమవుతుందో అని మా భయం మాది. పెళ్లి దగ్గరలో పెట్టుకుని ఇలా మాట్లాడడం అంటే మీకు బాధగానే ఉంటుంది, కానీ తప్పట్లేదు. ఒక్క నిమిషం అంకుల్. నా పేరు నందు. పెద్దవాళ్ల విషయంలో జోక్యం చేసుకుంటున్నందుకు ఏమనుకోవద్దు. నువ్వు? నేను ఇంటికి కాబోయే చిన్న కోడల్ని. అంకుల్, కీర్తి మీకు మనస్ఫూర్తిగా నచ్చింది కదా? నచ్చిందమ్మా. అమ్మాయి లక్షణంగా ఉంది, కానీ పెళ్ళవటానికి అమ్మాయి మాత్రం నచ్చితే సరిపోదు, వెనక ఫ్యామిలీ కూడా బాగుండాలి. అదే నా భయం. ఈ పెళ్ళైతే కీర్తి మీ ఇంటికి వస్తుంది, కానీ నాకు పెళ్ళైతే నేను ఈ ఇంటికి వస్తాను. ఈ ఇంటికి కోడలుగా వచ్చే రోజు కోసం నేను ఇంత హ్యాపీగా వెయిట్ చేస్తున్నానంటే ఈ ఫ్యామిలీ మంచిదేగా. అమ్మ చనిపోయిన తర్వాత నేను చాలా మిస్ అయ్యాను. ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉండేది. కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మతో ఉన్నట్టు అనిపించింది. ఇలా అనిపించిందంటే ఇది మంచి ఫ్యామిలీ కాదంటారా అంకుల్? కీర్తికి మీ అబ్బాయి కావాలి, మీ అబ్బాయికి కీర్తి కావాలి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా మీకు కావాల్సింది. అంతేనమ్మా. క్షమించండి. జరిగింది మనసులో పెట్టుకోకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. వస్తానమ్మా. థ్యాంక్ యూ అంకుల్.
కిట్టు ఒక్క నిమిషం ఆగు. కిట్టు నాకు తెలిసినంత మా అన్నయ్య ఏదో ప్రాబ్లం వస్తుందని ఇవాళ మా చెల్లి పెళ్లి ఆగిపోయి వచ్చింది. నా వల్లే పెళ్లి ఆగిపోయినట్టు అటు చూపు చూసావా? ఊరుకోండి. చెల్లంటే నాకు ఎంత ఇష్టం వాడికి తెలుసు. 1000 అబద్ధాలు ఆడైనా ఈ పెళ్లి చేద్దాం అనుకున్నా. అది తప్ప? తప్పులు ఎంచడం కంటే దానిలో మంచి వెతకడం కరెక్ట్ రా. కీర్తి అంటే వాళ్ళకి ఇష్టమే కదా, సో అబ్బాయి హ్యాపీ. ఏ అమ్మాయి అయినా తను వెళ్లే ఫ్యామిలీ మంచిదై ఉండాలని కోరుకుంటుంది. సో కీర్తి కూడా హ్యాపీ. నీకు అదే కావాలి కదా? నాకు అదే కావాలి. అందువల్ల చెప్పకపోతే ఇబ్బంది అయ్యేది. ఎలాగోలా బయటపడ్డాం కదా, ఇంకా నన్ను విలన్లా చూస్తాడేంటి? ఏమండి, రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు గొడవెందుకు? వదిలేయండి. కొంచెం నవ్వండి. కొంచెం నవ్వరా బాబు. థ్యాంక్స్ నందు. అబో థ్యాంక్సే. ఏంటన్నా చెల్లి వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా? చెల్లి వెళ్ళిపోయిందిరా, తమ్ముడు కూడా వెళ్ళిపోతాడు కదరా. కూడా అయితే నువ్వు చెప్పినట్టు ఈడ్చుకొచ్చి కట్టుబడి సిరగొట్టేసేవాడిని. తమ్ముడు కదరా, పెళ్లి వరకు అయితే ఆపగలిగాను, నా కోసం ఆగడు కదరా వాడు. ఏంటన్నా నువ్వు కూడాను నందు అని తక్కువ అనుకున్నావా? మనను ముక్కు పిండి ఇంట్లో కట్టుబడేస్తుంది. ఉంటాడంటావా? ఉంటాడు. ఏంటి నందు నేను కిడ్నాప్ చేశాను. మీరు అనుకుంటే నాకు తనకి మధ్య ఏమీ లేదు. చూసేటు నేను కష్టపడి సంపాదించిన డబ్బులు నాకు ఇవ్వనని సరికి ఏం చేయాలని తెలియక చేసింది తప్ప నేను ఇబ్బంది పెట్టుంటే సారీ సేటు. నీ మీద ఎంత కోపం నీ కూతురికి హాని జరగడం లేదు. తను తీసుకెళ్ళి సేటు. வேலை முடிஞ்சிச்சு வா. నువ్వు చెప్పింది కరెక్టేరా, నీదేం తప్పులేదు. నేనే రెండోసారి మోసపోయాను. నువ్వు చాలా మంచివాడుని నాన్నతో చెప్తాను. నీ క్యారెక్టర్ మీద ఏ మచ్చ పడదు. నువ్వు ప్రేమించకపోయినా పర్లేదురా, కానీ ఇలా అమ్మాయికుండా ఉంటే బావును. కిట్టు, నువ్వు తప్పు చేస్తున్నారా? నందు మీద నీకు ప్రేమ లేదంటే నేను నమ్మను. వెళ్ళి తన్ని తీసుకురారా, వెళ్ళు. మీ అందరికంటే నందు అంటే నాకు ఎక్కువ ఇష్టం వదినా. అందుకే తనలా వదిలేశాను. అసలు నాకే నచ్చిన ఈ వాతావరణంలో ఒక అమ్మాయిని ఎలా తీసుకురమ్మంటావు వదినా? నందు చిన్నపిల్ల మనసుతో వదినా. నువ్వు 2 కోరముద్దలు దింపించేసరికి నీలో తన అమ్మని చూసుకుంది. మనం బాధపడితే తను బాధపడింది వదినా. ఆఖరికి రావణ్ లంకని కూడా బృందావనంలో ఉంచుకుంటుంది. తన ఊహలు నిజం కాదని తెలియకముందే తనకి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ వదినా.
ఇవన్నీ எனக்கு అర్థం కావద్దునా. అర్థమైతే బాగున్నా ఆశ అంతే. పర్లేదు లేదునా. చిన్నప్పటి నుండి కోరుకుని అన్ని కూలిపోయి అలవాటైపోయింది. ఇప్పుడు కూడా పెద్ద అదేయట్లేదు వదినా. తనకి ఫ్యామిలీ కరెక్ట్ కాదు వదినా. అమ్మాయికి మన ఫ్యామిలీ కరెక్ట్ కాదు. ఏంట్రా నువ్వు కళ్ళ మీద పుట్టింటికి వెళ్ళిపోతున్నట్టు మాటంటే మూట సర్దుకుని పోతావు. పోయినసారంటే 2 రోజులు వస్తామని వదిలేశాను. ఇప్పుడు వెళ్తే రావని తెలిసి కూడా ఎలా వదిలేస్తారా? 2 పీకి లోపల పడేస్తానే అనుకుంటున్నావా? జగ్గు హట్టడ్ రా. వెళ్ళిపోతావంట్రా? నువ్వు నా తమ్ముడురా. నువ్వు బాధపడితే ఒప్పుకోదు, నాకు ఒప్పుకోదు. రై, నీ ప్రేమ నా వల్లే వదిలేశాను అన్నావుగా, ఇప్పుడు చెప్తున్నాను రా, నీ ప్రేమ కోసం దందా వదిలేస్తాను. పోనీ వదిలేరా, పెద్దవాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు. నువ్వు మాత్రం నాతోనే ఉండాలిరా. నీకు నచ్చలేదు కదా, వదిలిపారేస్తాను. ఇంకా జగ్గుపై తక్కువ ఏం లేదు. రైట్, నేను నీకు అన్నయ్యరా, నాకు నా తమ్ముడే కావాలి. రే, నమ్మరా నన్ను, నీకోసం వదిలేస్తాను రా. కానీ నువ్వు మాత్రం తప్పు చేయకే. నందు మంచి పిల్లరా, తన్ని మాత్రం వదలద్దు. చెయ్యి, ఫోన్ చెయ్యి, ఆలోచించుకుంటే ఫోన్ చెయ్యి, చెయ్యి. నమ్మదన్నయ్య, నా ముఖం చూడటానికి కూడా ఇష్టపడదు. రేపే పెళ్లిరా, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే పని జరగదు. అలా కాదు కానీ ఏదో చేయాలి. పెళ్ళి ఆపేయాలి. మీరు తీరిక నిర్ణయం తీసుకోండి. ఏం చేద్దాం. రే బాబ్జీ, బండి తీరా, అమ్మాయిని ఎత్తుకో. మళ్ళీ సారీ రా, అలవాట్లో పొరపాట్రా. రైట్, నీ మీద ఉట్రా, నిజంగా మానేస్తాను. నీ స్టైల్లోనే చేద్దాం. దా, మా బుడ్డోడు నాతోనే ఉన్నది. ఎన్నడా పెళ్లికి బయలుదేరతా ఉంటే నల్ల పిల్లిదా ఎదురొచ్చినది. పెళ్లికి ఏమైనా ప్రాబ్లం పుడిచినా? నేను దానికన్నా నల్లగుంటాను. ప్రాబ్లం ఉంటే పిల్లికి దా ఉండును, పెళ్లికి ఉండదు. రేయ్, పెళ్లికి ఉండదా? సరే బాప్ప. సార్ వణకం సార్. நல்லா இருக்க. ఏమిరా కిట్టు, మళ్ళీ వస్తుంది? ఎంత ధైర్యముడా నీకు? నరికేస్తున్నావు. ఒరే వేలుగా అసలే పిచ్చ చిరాకులో ఉన్న టైం కూడా లేదు. పక్కపరా. ఎన్నడా నీకు చిరాకైతే నాకెన్నడా? డే, నరికేస్తున్నావు. నీ స్టైల్లో నువ్వు కానీ ఎరా నరికేస్తావా? ఓ అమ్మో, చాలా ఉంది నీకు.
బాబ్జే ఆ కత్తందుకోరా. జాగ్రత్తగా తీసుకో. నన్ను నరికి నరకు నరకరా. నరకు ఏసైరా నరకు. కత్తుదిలేవో చంపేస్తా. ఈ చుట్టుపక్కల కనపడ మాకు పో. మంచి కామెడీ పీస్ లాగా ఉన్నారు రైడ్. ఏంటో అనుకున్నా, పర్వాలే, నాలాగనే బానే ఉన్నావు. వాడొక వేస్ట్ ఫెలో, సాడిస్ట్, చీటర్. ఆడికి అసలు ఫీలింగ్స్ లేవు. అలాంటి వాళ్ళకి నీ ఫీలింగ్స్ చెప్తే ఏమర్థమవుతాయి చెప్పు? ఇంకోటి ఏదో అన్నాడే. ఏమన్నాడే? ఏదో అన్నాడే కదా. ఏమన్నాడు అన్నయ్య? ఏదో అన్నాడే. సరే నువ్వు అని మర్చిపోయి సాంబార్ కానీ పెళ్లి చేసుకో. కొంపలు పుచ్చుకుంటారా? ఏం చెప్పంటే ఏం చెప్తున్నారు? ఓ అది తిరిగాడనా? నువ్వు వాడి మొహం చూపించేస్తున్నావు కదా అందుకని. అరే కిట్టు ఇది వర్కౌట్ అట్లేదు, తిరిగే. హాయ్. మళ్ళీ ఎందుకు వచ్చావురా? అంటే ఇంట్లో అందరూ నేను మిస్ అవుతున్నారు. వదిన, అన్నయ్య, అంటే నేను కూడా అనుకో. అదే తీసుకెళ్దామని. అయినా ఈ సేట్ కాడ ఇంట్లో డిస్కషన్ ఏంటి? మన ఇంటికి వెళ్దాం పద. మన ఇంటికా? ఇప్పుడు తీసుకెళ్తే ఇది కిడ్నాప్ అవదా? చీచీ, ఇది కిడ్నాప్ ఎలా అవుద్ది? ఇప్పుడు మన లవర్స్ కదా. ఏంటి లవర్సా? నాకు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పావరా? రే మీరు వచ్చింది నాకు సపోర్ట్ చేయడానికి రా. ప్లీజ్ రా. నా తప్పేనందు. నిన్న అలా వదులుండకూడదు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చాను కదా. మళ్ళీ వదిలేస్తే 2 సార్లు మోసపోయానురా. నువ్వు పోగొట్టుకుంది నన్ను కాదు, నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని. నాకు పర్మనెంట్ కావాలి. ఎంతకంటే ఎలా చెప్పాలి నాకు తెలియలేదు అందు. మనసు లోపల బయట ఎప్పటికీ నువ్వే నందు. నా లైఫ్లో అతిపెద్ద సర్ప్రైజ్ నువ్వే నందు. మండు టెంట్లో చిల్డ్ బీర్ లాంటిదాన్ని. ఎప్పుడు లొడలొడా వాగుతూ పుష్కరానికి కోసం సైలెంట్ ఉంటావు చూసావా? అప్పుడు పడిపోయినందు నీకు. నన్ను పోగొడుతున్నట్లేదు, తిడుతున్నట్టుంది. మాట్లాడినవుకే, నన్ను మాట్లాడినవుకా. ఇప్పుడే సైలెంట్ ఉంటే అందంగా ఉంటామని చెప్పాను కదా. ట్రై చేయొచ్చు కదా. ఎప్పుడైతే నేను చూసిన నా లైఫ్ హైజాక్ అయిపోయింది నందు. కానీ నాకు ఈ లైఫే నచ్చింది. తనేమో 25 ఏళ్ళ నుంచి మారిన మా అన్నయ్య కూడా నాకు నీ మీద ప్రేమను చూసి మారిపోయాడు నందు. అయినే మారంగా లేంది నా ప్రేమ ముందు నీ కోపం ఎంత ధైర్యంగా వచ్చాను నందు. ఇప్పుడేంటా సాంబార్ గారు నువ్వు పెళ్లి చేసుకుంటావా? చంపేస్తా నిన్ను. నువ్వంటే నా తనమ్మ మాట మాటికి చేస్తానేంటి? ఒక అమ్మాయి అంటే ఎంత ప్రేమ ఒక అబ్బాయికి చెప్పడం రానప్పుడు ఇలా గట్టికి ముద్దు పెట్టుకోమన్నాడు డాక్టర్ కామేష్. ఇప్పుడు చెప్తున్నాను నందు, నువ్వంటే నాకు పిచ్చి. నేను మీ నాన్న ఎలా చూసుకుంటా నాకు తెలీదు, నేను మాత్రం నేను మీ అమ్మలా చూసుకుంటా. ఐ లవ్ యూ నందు. ఏంటి రాయుడు ఎంతసేపటికి రాడు? మళ్ళీ నా స్టైలు అంటాడు. ఆడు వల్ల కదా కానీ మన ప్లాన్ అమలు చేయి. కానీ పెళ్లి కొడుకు మిస్
బావగారు వచ్చారా? ఇదేమన్నా విడ్డూరము? ఎక్కడన్నా పెళ్లి కూతురుదా లేచిపోవును, ఇక్కడ పెళ్లి కొడుకే లేచిపోయి పొడిస్తాడే. కిట్టు కిడ్నాప్ చేశాడని తమిళనాడెల్లా తెలిసి పొడిచినది. ఇప్పుడు పెళ్లి కొడుకు లేడని తెలిస్తే ఇక నందు పొన్నుకు పెళ్లియే జరగడం ముడియాదని లోకం కొక్కరకో అనుకోయినే. అబ్బా ఏమరా వేలు, అన్ని విషయాల్లో ఏమరా పెడతాం వేలు? పెళ్లి కొడుకు లేచిపోయిన సంగతి ముందుగా నా చెవులుగానే చెప్పాలి. ఇప్పుడు ఆ బంగారు తల్లి లైఫ్ ఏమవునో ఏమో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు పా? పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసింది నువ్వుదానే. నాకు వైలెన్స్ అంటే ఇష్టం లేదండి, మానేశాం. మేము మారిపోయాం. నందుని కిడ్నాప్ చేసినందుకు క్షమాపణ అడగటానికి వచ్చాం. వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. వాడు సార్ మమ్మల్ని నమ్మండి సార్. కిడ్నాపర్స్లా బతికిన మమ్మల్ని కొయినూరు వజ్రాల్లా తయారు చేసింది మీ అమ్మాయి. నందు కిట్టుని ప్రేమించిన మీ పెద్దరికం నిలబడటం కోసం ఈ పెళ్లి ఒప్పుకుంది. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ డబ్బు కూడా మీకు గిఫ్ట్గా తెచ్చాం, తీసుకోండి. అన్నా నీకు బిస్కెట్ మాదిరి వేస్తున్నాడు. దొడ్డ మనసుతో దుడ్డు ఇచ్చినాడు కదా. హలో, సన్ టీవీలో పెళ్లి కొడుకు లేచిపోయాడని చెప్పి బ్రేక్ న్యూస్ పొడుస్తున్నారు. అప్పుడియా సర్వాడు? సన్ టీవీలో పెళ్లి కొడుకు లేచిపోయాడని బ్రేకింగ్ న్యూస్ వస్తుందట. గుర్తున్నాడు ఎవడు ఇంక మన అమ్మాయిని పెళ్లి చేసుకోడు. మురుగా ఏంటి పెళ్లి కొడుకు లేచిపోయాడా? ఆమా సార్. మీరేదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టున్నారు. రారా బాబు. ఇరింగి సార్, పొన్ను ప్రాబ్లం మీరే సాల్వ్ చేయాలా? నేనేం చేయాలి? ఆమా, నా బిడ్డను పెళ్లి చేసుకోమని మీ తమ్ముడితో చెప్పాలా? అది కుదరదు. ఏ అప్పుడే వాళ్ళిద్దరికి కుదిరినదే. అయితే మాకు సాంప్రదాయం ఉంది, ఊళ్ళో పరపతి ఉంది, ఇంట్లో గౌరవం ఉంది. ఇవన్నీ వదిలేసి ఎవడో పెళ్లి కొడుకు లేచిపోయాడు నా తమ్ముడికి ఇచ్చేయమంటావా? పెళ్లి కొడుకు లేదు, పిండాకుడు లేదు, పెద్ద ముండావాడిని నీ కాళ్ళు పట్టుకుంటాను. నండ్రి నండ్రి. సరే సరే సరే. నిన్న తమాషాగా మాట్లాడుతూ ఉన్నారు. మరి పెళ్లి కొడుకు దాంట్లో నీ హ్యాండ్ ఏమైనా ఉందా? రేయ్, హ్యాండే కదరా, ఫింగర్ కూడా లేదురా. కావాలంటే ఆ రోడ్డు మీద అమ్మో సచ్చి పుడుస్తాను. అయితే ఓకే. మామయ్య మామలే, నీ కూతురు తీసుకుని బయటికి వెళ్ళాలి. సరే కీస్ నువ్వు పద బంగారం. హలో అన్నా, నేను పోతరాజునన్నా. ఈ సాంబార్ గారితో నా చిరకాలపు కోరిక తీరిందన్నా. నీ దండాన్ని నాకు ఇచ్చి నన్ను డాన్ని చేసి నువ్వు దేవుడు అయ్యావన్నా. ఈ జన్మలో రాంగ్ అడ్రస్ లో పుట్టాను గాని వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానన్నా. అదరగట్టు. గుడ్ లక్.